వాక్శక్తి మిమ్మల్ని ప్రకటింపజేసే కృప నాకు అనుగ్రహించుమయ్యా. ఎక్కడ కూడా కుడియలను తట్టులు పోకున్నట్లుగా పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో కూడి మీ సహాయాన్ని అందించి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క హృదయ లోతుల్లోకి మీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రవేశింపజేసి మీ ఉన్నతమైన ఉద్దేశాలు, మీ ఉన్నతమైన ఆశయాలు నెరవేర్చగలిగినటువంటి పరిపక్వత ప్రతి ఒక్క బిడ్డలో కూడా చూచుటకు మీ ఉన్నతమైన కృప అందించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకునే మహా గొప్ప కార్యాన్ని దినాన్ని జరిగించుకోమని నజరేయుడైన యేసు అతిశక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గడేసండి అమ్మా. చాలా సంతోషం. ఏదైనప్పుడు కూడా 2024 సంవత్సరపు తొలి మాసపు తొలి విశ్రాంతపు బల్లారాధనలో పాలు పంపులు పంచుకున్న మీ అందరినీ కూడా నా దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం. చాలా ప్రత్యేకమైనటువంటి దినం ఇది. దీన్ని కోల్పోతే 2024లో చాలా కోల్పోయినట్టే. కానీ చాలా మంది వచ్చారు. నాకు తెలిసి ఇంకా ఆమోస్ గారి కుటుంబం ఇంకా ఆలస్యం అవుతోంది, మరి ఎందుకు రాలేకపోయారు, ఇంకా వస్తున్నారు తల్లి, సంతోషం. రూతేహేమ గారు అయితే ఒక కారణాన్ని బట్టి రాలేకపోయాను అన్నారు. అది నాకు అనవసరం, కానీ దేవుడికి మాట ఇచ్చారు. ఖచ్చితంగా ఆ విషయాల్లో వాళ్ళే లెక్క చెప్పుకోవాల్సిన అవసరత, అందరికీ మించి ధన్యత బాగొట్టుకుంటారు. గాంధీ గారు వచ్చారండి, గాంధీ గారు కూడా రాలేదు. మరి ఈ అనుభవాలే ఎప్పుడు వస్తారో. పారాసామ్యులు గారి దగ్గర తిరిగేసాను, అక్కడికి వెళ్ళిపోయినా ఇక్కడికి వెళ్ళిపోయినా అందరూ చెప్పేవాళ్ళే తప్ప ఆయనలో ఉన్న అనుభవాలు ఏ ఒక్కరిలో కూడా కనబట్టలేదు. అది ఎంతవరకు ఆనందించే విషయం నాకు అర్థం కావట్లేదు. ఏదైనప్పుడు కూడా వచ్చిన మీ అందరిని బట్టి కూడా నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతించబోతున్నాయి అన్నాను. చాలా సంతోషం. గడిచినటువంటి సంవత్సరంలో ఆఖరి 4-5 మాసాల్లో మన దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైన హెబ్రీ నామాల మీద పరిశీలించుకోవడానికైతే ప్రత్యేకమైన అనుమతిని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు. దైవికంగానూ ఆత్మీయంగా కూడా చాలా దీవెనలు అయితే మనం పొందుకోగలిగాం. అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. అద్భుతమైన రీతిలో దేవుడు నాతో పాటుగా సంఘం అంతటినీ కూడా నిలబెట్టాడు, కట్టాడు, ఆత్మలో బలపరిచాడు. అందులో ఇంకే విధమైనటువంటి వ్యత్యాసము కూడా లేదని అంటాను. ఏదైనప్పుడు కూడా 2024 సంవత్సరంలో ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానం లేకపోతే ప్రత్యేకమైనటువంటి అంశం మీద పరిశీలించడానికి దేవుడు మన సంఘానికి అద్భుతమైనటువంటి కృపను అందించాడు. ఏంటి అనగా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ధ్యానించుట. దానిని నేను తెలుగులో బైబిల్ పాత్రలో, ప్రపంచంలో మొట్టమొదటిగా ఇదే ఉండొచ్చు నాకు తెలిసి. ఎవరో ఏదో వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని ఉదాహరణగానో లేకపోతే దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించి ఉండొచ్చు తప్ప బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ని, బైబిల్లో ఉన్నటువంటి పాత్రలన్నింటి మీద కూడా అధ్యయనం చేసిన వాళ్ళైతే నాకు ఇప్పటి వరకు అయితే ఎవరో కూడా కనబడలేదు. దేవుని నామావళి మీద కూడా ఎవరో కూడా ఇంత సంపూర్ణంగా అధ్యయనం అయితే జరిగించలేకపోయారు. మనమైతే చేసాం దేవుని కృపను బట్టి. అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జీవితాన్ని కూడా చదివే అవకాశాన్ని దేవుడు మనందరికి కూడా అందించాడు. నేను అన్నాను 2024 సంవత్సరం 6 నెలల్లో ఈ భక్తుల యొక్క ధ్యానాల్లో ఉండబోచున్నాయి అనేటువంటి విషయం తెలియపరిచాను. కానీ వాస్తవానికి ఆ సమయాన్ని దేవుడు మరంతగా పొడిగించడంటాను. 2024 సంవత్సరం అంతా కూడా ఈ భక్తుల యొక్క జీవితాల మీదే పరిశీలన అయితే జరుగుతూ ఉంటుంది. 2025 సంవత్సరం 1వ తారీఖు మొదలు ప్రకటన గ్రంథం మీద అయితే పరిశీలించబోతా ఉన్నాం. కానీ 2024 సంవత్సరం అంతా కూడా ఈ పాత్రల మీదే ధ్యానాలు మనం జరిగించుకోబోతున్నాం. అయితే సంవత్సరం కూడా సరిపోదు అనుకోండి. రోజుకొక పేరు కింద మనం తీసుకున్నా సరే 10 సంవత్సరాలు పడుతుంది. అన్ని వేల పేర్లు అయితే బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. అయితే మనకు అవకాశం లేని కారణాన్ని బట్టి ఒక సంవత్సరంలో వీలైనంత మందిని, అవసరమైనంత మందిని మాత్రం ధ్యానించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అద్భుతమైనటువంటి జీవితాలు. నేను నిన్న కూడా చెప్పాను, శుక్రవారం రోజున భక్తుల యొక్క పాత్రలని ధ్యానించుకున్నట్టు వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏ విధంగా ఉందా అంటే ఖచ్చితంగానే ఉంది. దైవికమైనటువంటి దీవెనలతో పాటుగా పాఠాలతో పాటుగా గుణపాఠాలు కూడా నేర్పుతూ ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క జీవితం నుంచి మంచి నేర్పుతూ ఉంటుంది, చెడు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాల్లో ఒక జీవితం మనకు అందించబోతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాను. మొట్టమొదటిగా ఒక భక్తుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. శుక్రవారపు ఆరాధన తొలి ఆ ధ్యాన ప్రారంభ దశలో ఒక భక్తుని జ్ఞాపకం చేసుకున్న ఆ భక్తుడు ఎవరు అంటే భూమి మీద పుట్టినటువంటి మొట్టమొదటి మానవుడు, భార్య చేతుల్లో మోసపోయిన భర్త అయిన
ఆదాము అనేటువంటి మొట్టమొదటి మనిషిని గురించి మనం అందరం కూడా పరిశీలించడానికి దేవుడు కృపను వెతకగలిగాం. ఈ రోజున రెండో అద్భుతమైనటువంటి క్యారెక్టర్ని, రెండో అద్భుతమైనటువంటి జీవితాన్ని పరిశీలించడానికి నేనైతే ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి వ్యక్తి బాగా జ్ఞాపకం చేసుకుంటే, ఈ ధ్యానాలు అంతట్లో కూడా బైబిల్ అంతా కవర్ అయిపోద్ది. బైబిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కథలాగా వెళ్తుంది. వంశావళితో పాటుగా కథ కూడా మనకి అర్థమయ్యే రీతిలో, గుర్తుండిపోయే రీతిలో ఉంటుంది. కనుక ఏ ఒక్క ఆరాధనలో ఎవరు మిస్ అయినా సరే కోల్పోతారు. దయచేసి ఈ విషయాన్ని అయితే మీరు గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మొట్టమొదటిగా ఆదాము గురించి మనం పరిశీలన చేసాం. రెండో వ్యక్తి భూమి మీద పుట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆదాము ఎముకలో నుంచి తీయబడినటువంటి హవ్వ. ఈ రోజున హవ్వ మీద పరిశీలన లేకపోతే ధ్యానాన్ని జరిగించడానికి దేవుడైతే కృప అందరికీ కూడా అనుగ్రహించబోతా ఉన్నాడు. హవ్వ ప్రత్యేకమైన క్యారెక్టర్, ఆవిడ చాలా ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉన్నటువంటి స్త్రీ. మొట్టమొదటిగానేమో భర్త గారి గురించి పరిశీలన చేసాం. రెండవదిగా భార్య అయిన హవ్వ గురించి ఏదైనా ప్రధాన అతి ప్రాముఖ్యమైన అంశంగా తీసుకుని నేను పరిశీలించడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు లేఖనాన్ని ఆదికాండంలో కానీ మనం గమనించిన పక్షాన ఆ చోట ఒక చక్కని మాటను అయితే నేను గమనించాను. ఆ మాటను ఆధారంగా చేసుకుని త్వరగా లేఖనాల్లో ప్రవేశించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఆదికాండము ఇంచుమించుగా 2 నెలలు ఆదికాండంలోనే పరిశీలన అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకెక్కడికి ఏ పుస్తకంలోకి మనం వెళ్ళబోము. సుమారుగా 2 నెలలు ఆదికాండంలోనే ఉంటుంది పరిశీలన అంతా కూడా. ఆదికాండం మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీయవలసిన అవసరం ఆదికాండంలోనే ఉంచండి. 50 అధ్యాయాల్లోనే ఉంచండి. మొదటి 25 అధ్యాయాలు ఇంచుమించుకొని ఒక నెలన్నర పడుతుంది. తర్వాత నుంచి వేరే ఆలోచన. ఏదైనప్పుడు కూడా మూడవ ఆదికాండము 3వ అధ్యాయంలో 20వ వచనానికి ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన అంశంగా తీసుకుంటే ఒక చక్కటి మాట చోట కనబడుతూ ఉంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి అమ్మా. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి కూడా తల్లి. హల్లెలూయా. చాలా సంతోషించవలసిన పరిణామం. మొట్టమొదటిగా భూమి మీద పుట్టిన వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. రెండవదిగా ఆదాము నుంచి పుట్టిన వ్యక్తి హవ్వ. ఆ హవ్వకి ఎవరు పేరు పెట్టారంటే దేవుడో, దేవదూతలో, మరొకరిలో మరొక ఇతర వ్యక్తుల్లో పెట్టినట్టుగా అక్కడ కనబడలేదు. కానీ ఏ భర్త అయితే ఎముకను పంచుకున్నాడో, ఏ భర్త అయితే భార్య కొరకు శరీరాన్ని సమర్పించుకున్నాడో, ఏ భర్త అయితే ప్రాణానికి సైతం తెగించి దేవుని యొక్క చిత్తాన్ని గౌరవించగలిగాడో ఆ భర్త మూలంగా పెట్టబడినటువంటి పేరే చెప్పండి, హవ్వ. అద్భుతమైనటువంటి పేరు. అయితే పేరు మీద అయితే పరిశీలన చేయను, జీవితం మీద పరిశీలన చేస్తానన్నాను. పేర్ల మీద పరిశీలన చేయాలంటే చాలా టైం పడేస్తుంది. పేర్లు అయితే మాత్రం తీసుకున్నా కానీ జీవితాల మీద మాత్రమే. అయితే ప్రతి జీవితాన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తున్నాను. కానీ ఒక విషయాన్ని మాత్రమే, ఒక వ్యక్తి నుంచి ఒక విషయం నేర్చుకోవడానికి వచ్చే వారం నుంచి ప్రయత్నిద్దాం. అయితే ఎక్కువ టైం పడేస్తుంది. 1 గంట కంటే ఎక్కువ ఉండకూడదు. లోతు పరిశీలన అయితే ఉండదు. జీవితం నుంచి ఒక పాఠం, ఒక వ్యక్తి నుంచి ఒకటే నేర్చుకుందాం. 3-4 నేర్చుకోవచ్చు అంటే ఉండొచ్చు, కానీ అవకాశం సమయం లేదు కనుక ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక్కొక్క విషయాన్ని మాత్రమే నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే నేను వచ్చే వారం నుంచి చేయడానికి ఇష్టపడతాను. కానీ ఈ వారానికి ఇంకా ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఏదైనప్పుడు కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. భార్య గారికి ఎవరు పేరెట్టారంటే చెప్పండి గట్టిగా. భర్త గారి పేరెట్టారంటే మీరు ప్రపంచం ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు కని విని చూడనటువంటి విషయం ఈ చోట మాత్రమే కనబడుతూ ఉంటుంది. ఇంకెక్కడో కూడా కనబడదు, ఈ చోట మాత్రమే కనబడుతుంటుంది. హవ్వలో ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్తాను చూడండి. ఒక మనిషి పుట్టాలి అంటే గర్భం కావాలి. ఒక మనిషి భూమి మీద అవతరించగలగాలంటే తల్లి తండ్రుల యొక్క కలయిక ఖచ్చితంగా కూడా ఉండాలి. తల్లిదండ్రులు లేకుండా ఏ ఒక్క నూతన వ్యక్తికి కూడా ప్రారంభం అనేది లేదు. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి కూడా
తల్లిదండ్రులు అవసరమే అన్నారు. కానీ హవ్వ పుట్టుక తండ్రి మూలంగానో తల్లి మూలంగానో తల్లి యొక్క గర్భం మూలంగానో అవతరించినటువంటి వ్యక్తి కాదు, కానీ చాలా అద్భుతమైన ప్రత్యేకత కలిగిన వ్యక్తి భర్త మూలంగా పుట్టిన వ్యక్తి, భర్త మూలంగా అవతరించిన వ్యక్తి. లోకంలో ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే. ఈ ఊళ్ళో ఉన్న ప్రత్యేకత ఎక్కడ ఉండదు. ఏ వ్యక్తి అయినా పుట్టాలంటే తల్లిగారి గర్భం కావాలి. తల్లిదండ్రుల కలయిక అనేది ఎంతైనా సరే వాళ్ళ జీవితానికి ప్రారంభానికి అవసరం. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే తల్లి గర్భాన్ని ఆధారం చేసుకుని పుట్టినటువంటి వ్యక్తి కాదు, కానీ భర్త మూలంగా ఒక మగవాడి మూలంగా పుట్టినటువంటి వ్యక్తి హవ్వమ్మ. ఎంత ప్రత్యేకత ఉందంటారో. ఆడదాని నుంచి ఎవరన్నా పుడతారు, కాదని నేను అంటలేదు, కానీ మగవాడి నుంచి పుట్టినటువంటి వ్యక్తి మాత్రం హవ్వ మాత్రమే. అంత అద్భుతమైన ప్రత్యేకత హవ్వగారికి ఉంది. రెండో అద్భుతమైనటువంటి ప్రత్యేకత హవ్వగారిలో ఏముంది అంటే, ఒక పిల్లలు పుట్టారు అనుకోండి, ఒక మగవాడో ఆడవాడో ఎవరో ఒకరు ఆడపిల్ల ఎవరో ఒకరు ఇంట్లో పుట్టారు అనుకోండి, ఆ పుట్టినటువంటి వ్యక్తికి పేరు పెడతా ఉంటారు. ఎవరు పెడతారు పేరు? 100% కన్నటువంటి తల్లిదండ్రులు పెడతారు. ఒకవేళ అమ్మమ్మ గారు తాతయ్య గారు ఎవరన్నా బ్రతుకుంటూ ఉంటే ఆ పెద్ద వ్యక్తులు పెడతారు. రెండయ్య గారు ఇప్పుడే నేను ప్రస్తావించుకున్నాను, ఆలస్యమైంది. అమ్మమ్మ గారు తాతయ్య గారు అనేటువంటి వారు పెడతారు. ఒకవేళ ఇంకా ప్రేమ ఎక్కువైపోతే పుట్టినటువంటి వ్యక్తికి ఏ చుట్టాలో ఏ బంధువులో లేకపోతే ఏ సేవకుడో పేరు అనేటువంటి దాన్ని పెడతారు. అంతే కదండి. పుట్టినటువంటి పిల్లలకి ఎవరు పెడతారు చెప్పండి పేర్లు? తల్లిదండ్రులు పెట్టచ్చు, లేకపోతే బంధుమిత్రులు పెట్టచ్చు. ఒకవేళ క్రైస్తవుడైతే పాస్టర్ గారు పెడతారు, హైందువుడైతే పంతులు గారు పెడతారు. అంతే కదా. పుట్టినటువంటి వ్యక్తికి పేరు పెట్టేది ఒక మనిషో భర్తో లేదంటే తండ్రో లేకపోతే తల్లు ఎవరో పెడతారు. కానీ భార్యకి పేరు పెట్టినటువంటి మొట్టమొదటి విషయం కూడా ఈ చోటే కనబడు. ఒక భర్త మూలంగా పేరు పెట్టించుకున్న వ్యక్తి హవ్వా. ఏ భార్యకి? మలిబాబు గారు బయట ఉన్నారండి, రమ్మను లోపలికి, రావాలి లోపలికి వేగా, మీరు రావాలి లోపలికి మలిబాబు గారు, మీరు లేదంటే నేను లోపలికి వెళ్ళిపోతాను. పెళ్లి చేసుకుని భార్యకి ఆల్రెడీ పేరు పెట్టేస్తారు. ఎవరు పెడతారు? తల్లో, తండ్రో, తాతో, అమ్మమ్మో, ఇంకోళ్ళు ఎవరో పెడతారు. కానీ పెళ్లి చేసుకున్నటువంటి భార్యకి పేరు పెట్టుకున్న వ్యక్తి కూడా ఆదామే. అంటే హవ్వగారికి పేరు పెట్టింది ఎవరన్నమాట? భర్త గారు. అంత ప్రత్యేకత హవ్వ జీవితాన్ని మనం తెలుసుకోగలమంటాను. నిజంగా భర్తలు భార్యలకు పేర్లు పెట్టడం అనేది చాలా వింతైన విషయం ఏం కదలే. ఎప్పుడు పేరు పెడతాడో భర్త అంటే, భార్యకి ప్రేమ ఎక్కువైపోయినప్పుడు భార్యకి పేరు పెడతారు. ముద్దిగా చిట్టి అని, బంగారు తల్లి అని, కొండ అని, లేకపోతే నెమల పెంచమని, ఇలాంటి పేర్లన్నీ కూడా భర్త గారి భార్య గారికి ఎప్పుడు పెడతా ఉంటారో చెప్పండి? ప్రేమ ఎక్కువైపోయినా పెడతారు. అవునా కదా చెప్పండి? ప్రేమ లేకపోతే భార్య నిక్ నేమ్ పెట్టుకుని ఎవరన్నా పిలుస్తారా? షార్ట్ నేమ్స్తో ముద్దుగా చిన్న చిన్న పేర్లతో ఎవరో పిలరు. బాగా ప్రేమ ఎక్కువైనప్పుడు మాత్రమే ముద్దుగా చిన్న చిన్న పేర్లు పెట్టుకుంటా ఉంటారు. అవునా కదా? ఆదాము హవ్వను ప్రేమించినట్టుగా ఏ భర్త కూడా ఏ భార్యను కూడా ప్రేమించుండు. అంత ఇష్టం ఆదాముకి. భార్య అంటే ఎనలేని ప్రేమ. ఎంత ప్రేమ అంటే చివరికి గుండెకాయ తీసి భార్య కొరకు ఇచ్చేయమన్నా ఇవ్వడానికి సిద్ధపడిన భర్త ఆయన. అంత పిచ్చి. ఎందుకంత పిచ్చి అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన ఒక్కడే ఉన్నాడనా, లేకపోతే ఆయన ఏకాకిగా ఉండిపోయాడనా, ఒంటరిగా బతుకుతాడనా, ఏమో నాకు తెలియదు. కానీ మొత్తానికి భార్య గారంటే మాత్రం భర్త గారికి ఎనలేని ప్రేమ. హవ్వ అంటే ఆదాముకి ఎనలేని పిచ్చి, ఎనలేని ప్రేమ. భార్యని ఈయన ప్రేమించినంతగా బైబిల్లో ఏ భక్తుడు కూడా ప్రేమించండు. ఆదాము హవ్వని ప్రేమించినంతగా బైబిల్ గ్రంథంలో యోసేపు కూడా మరియమ్మను ప్రేమించలేకపోవచ్చేమో అంటాను. అంత తీవ్రంగా ప్రేమించేశాడు. అంత పిచ్చి ఆవిడకి, ఆవిడంటే అంత ఇష్టం ఆవిడంటే. ఎందుకంటే లోకం చెప్తా ఉంటుంది, ఒక్కడే ఉన్నాడు కదా, ఒక్కడే ఉన్న కారణాన్ని బట్టి లేక ఒక మనిషి వచ్చింది కనుక ఆ ప్రేమ పెట్టుకుందాం లోకం చెప్తే చెప్పొచ్చేమో, నాకు తెలదు. ఎడారుల్లో నీటి కూడా దొరికింది అయ్యగారికి. నీటి కూడా దొరికినట్టే, మామూలుగా లేదు. మళ్ళీని మంచి మిట్ట మధ్యాహ్నం చల్ల మాజా దొరికినట్టు దొరికేసింది అవ్వమ్మ.
ఎముకలు కొరికేటువంటి చలిలో చక్కటి రొగ్గు దొరికినట్టు దొరికిందేమో, ఆవిడంతే పిచ్చకపోతాడంటే ఆదాము. అందుకే హవ్వా అనే పేరు ప్రేమతో పెట్టారు. పెడుతుంటారండి చాలామంది భర్తలు భార్యలకి పేర్లు, ప్రేమ ఎక్కువైపోయినా పెడతా ఉంటారు పేరు. నాకైతే పారాసామ్యులుగా తాతయ్య గారు అమ్మమ్మ గారిని ప్రేమతో నయోమి కాస్త నవ్వు నవ్వు, ఏమి నవ్వమంటావయ్యా, నవ్వు నవ్వు అంటున్నావు, ఏమి నవ్వడానికే అని. ప్రేమ ఎక్కువైపోయింది భార్య మీద. తాతయ్య గారు అమ్మమ్మ గారిని అలాగే పిలిచారు. ఏంటి వీరవేణి గారు అంతేనా? నయోమి అని పేరు. కాకపోతే తాతయ్య గారికి ఆవిడ మీద ఉన్న ప్రేమని ఏ విధంగా వ్యక్తపరిచేవారంటే ముద్దుగా పేరెట్టి పిలిచేవారు, నవ్వు నవ్వు అని చెప్పి. మా నాన్నగారికి కూడా మా అమ్మగారు అంటే చాలా ప్రేమ. అందుకే ప్రేమ ఎక్కువైపోయి ప్రశాంతి కాస్త అమ్ములు ఏంటి పిలుస్తారండి పాపగారు. అలాగే వెళ్ళడం మానేశారా? ఇప్పటికీ పిలుస్తున్నారంట. ప్రేమ ఎక్కువైపోయింది ప్రశాంతి మీద, అన్న ప్రశాంతి మీద, పాపగారి మీద ప్రేమ ఎక్కువైపోయి, ఆ ప్రేమ ఎక్కువైపోయిన కారణాన్ని బట్టి ఆ వ్యక్తపరిచే రీతి పేరుని బట్టి ఉంటుంది. అమ్ములు అని పిలుస్తూ ఉంటారు. ప్రసన్న గారిని నేను ప్రసన్న కాస్త ప్రసు, ప్రేమ ఎక్కువైపోయి ప్రసన్న గారు కూడా నేనంటే పిచ్చే. అందుకే హేమన్ బాబు కాస్త అబ్బాయి అని పిలుస్తూ ఉంటాను. మరి అబ్బాయిని కాకపోతే అమ్మాయినా నేను అబ్బాయి అబ్బాయి అని చెప్పి ప్రేమగా ముద్దుగా పిలుస్తూ ఉంటుంది ఆవిడ. అందులో తప్పే నేనేమో అనట్లేదులే, నేనేమో ప్రస్తుతం పిలుస్తుంటాను, నన్ను మాత్రం ముద్దుగా ఆవిడ అబ్బాయి అబ్బాయి నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను అబ్బాయినే కదా, మళ్ళీ అబ్బాయి అంటది పిల్ల అన్నట్టుగా కొన్ని కొన్నిసార్లు నాకు అనిపించినా సరే ఏదో రకంగా స్వీకరించాలి పేరుని, ప్రేమ లాంటిది. కాబట్టి ఆదమ్మ గారికి అవ్వంటే అనలేని ప్రేమ. హవ్వా జీవము గల ప్రతి వానికి కూడా తల్లి, అంత ప్రేమ పెట్టేసుకున్నాడు. నిజంగా చెప్తూ ఉంటాను. అంటారు చాలామంది ఆదర్శ దంపతులుగా అకుల్లా ప్రిస్కిల్లల్ని క్రైస్తవ బోధకులందరూ కూడా కేంద్రంగా తీసుకుని చెప్తూ ఉంటారు. అకుల్లా ప్రిస్కిల్లలా ఉండాలి, లేకపోతే యోసేపు మరియల్లాగా ఉండాలి, లేకపోతే ఎస్తేర్లాగా ఉండాలి, ఇస్సాకు రెబ్కల్లా ఉండాలని చెప్పి చాలామంది సేవకులు, చాలామంది బోధకులు పెళ్లి వైవాహిక కార్యక్రమాల్లో కావచ్చు, లేకపోతే భార్య భర్తలకు చెప్పేటువంటి పాఠాల్లో కావచ్చు, ఈ 3 ఫ్యామిలీలను ఎక్కువగా ఆధారంగా తీసుకుని చెప్తూ ఉంటారు. నేను చెప్తాను, ఆదాము అవ్వకు మించిన ఆదర్శ దంపతులు బైబిల్ గ్రంథంలో లేరు. ఎవరి గురించి మాట్లాడరు, మరి నాకు అదేంటి తెలీదు. ఇస్సాకు రెబ్కా కోసం మాట్లాడతారు, అకుల్లా ప్రిస్కిల్లా కోసం మాట్లాడతారు, అబ్రహాం సారా కోసం మాట్లాడుతూ ఉంటారు, మరియం యేసేపు కోసం మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎంత మాదిరికరమైన, ఎంత అన్యోన్యమైన, ఎంత ఆదర్శకరమైనటువంటి దంపతులు ఆదాము అవ్వ మాత్రమే. నా వరకు కాదు, ఖచ్చితంగా నాకు తెలుసు. వాళ్ళకి మించిన దాంపత్య జీవితం, వాళ్ళకి మించినటువంటి ఔన్నత్యము, వాళ్ళకి మించినటువంటి ఆ ప్రేమ ఇంక ఏ భార్య భర్తలో కూడా కనబడకపోవచ్చేమో. ఎందుకు మీకు ఎలా చెప్తున్నారని అనొచ్చేమో. ఎంత పాపానికి కారణమైన భార్యనికి సైతం ఒక్క మాట అనలేదు. అన్నాడా? కొట్టాడు? ఎక్కడన్నానే తిట్టాడండి? ఎంత ఘోరమైన పాపం చేసింది అవ్వ. చెయ్యకూడని పాపం, ఏకంగా తరాలకి శాపాన్ని తెచ్చిపెట్టే పాపం, దేవునికి అవిధేయతైనటువంటి కూడినటువంటి పాపాన్ని చేసినప్పుడు కూడా పల్లెత్తి ఒక మాట అనలేదు. అంత ప్రేమ ఆవిడంటే. ఆదర్శ దంపతులు కాదండి. మనం అయితే ఏం చేస్తాం? చేతులు ఏదన్నా ఒలిగిపోయో పడిపోతానే నడుము అంతా కూడా వాయుగొడేస్తాం. అంత ఘోరమైన తప్పు చేసినా సరే ఒక్క మాట కూడా అనలేదు. మీకు చూసుకోండి, బైబిల్ అంతా పరిశీలించుకోండి. నిన్న మొన్న అంటారు ఎవరో, మీరు బాగా దాన్ని చదివేశారు, చూసేశారు కాబట్టి. అంత ఏం లేదమ్మా, చదివేస్తాయినా చూసేస్తానే వచ్చేసేది ఏం కాదు. ఇది ఆత్మనేత్రాలతో చదివితే ఒక్కసారి చదివినా సరే మొత్తం ఉన్న విషయం అంతా కూడా బయటకు వస్తుంది. మనసు పెట్టి చదవక ఆత్మతో సత్యముతో మనం ఆరాధించలేకపోతున్నాం వాక్యాన్ని. లేకపోతే నాకు అర్థమైనట్టుగా అందరికీ అర్థమవుతుంది. కాబట్టి మీరు చూడండి, ఆదర్శ దంపతులుగా నాకు తెలిసి సంతోష్ మ్యారేజ్కి వీళ్ళ గురించి చెప్తాను ఖచ్చితంగా. అంత ఆదర్శకరమైనటువంటి దంపతులుగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు. పల్లెత్తి మాట కూడా భార్యను అనలేదంటే గొప్ప బంధమా కాదు అది? ఎంత ప్రేమ అంటారో ఆదమ్మకి అవ్వంటేనే, ఎనలేని ప్రేమ. భూమి మీద ఏ భార్యని కూడా ఏ ఒక్కరోజు కూడా ప్రేమించనంత ప్రేమ ఆదాము హవ్వను ప్రేమించాడు. ద ఫస్ట్ లవ్ ఇన్ ది ఎర్త్ అంటాను నేను. ఇన్ ది ఎంటైర్ యూనివర్స్
ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్లో ఇంకెంత జెన్యున్ ప్యూర్లో ఇంకెక్కడ కనబడదు. పాపంలో పడిపోయిన తర్వాత కూడా అంత జెన్యున్గా ప్రేమించాడు వ్యక్తి, అంత పిచ్చి, అంత ప్రేమ. అందుకే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, అమ్మగారికి భార్య గారికి పేరు ఎవరు పెట్టారంట చెప్పండి? భర్త గారు పెట్టారు. ఎంత ప్రేమ ఉంటే హవ్వా అని పేరు పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ పేరు పరిశీలన చేయట్లేదు. పేరు పరిశీలన చేస్తే చాలా సమయం పడుతుంది. పేరు పరిశీలన అయితే లేదు, కానీ జీవిత పరిశీలన మాత్రమే కేంద్రంగా తీసుకున్నాను కనుక ఆ విషయాన్ని అయితే తెలియపరుస్తాను. అంత ఆదర్శకరమైనటువంటి, అంత ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించిన భార్య భర్త ఆదాము. చెప్పండి, అవ్వా. ఆదాము అవ్వ. చాలామంది వాళ్ళకి జ్ఞానం ఉండి మాట్లాడతారా, జ్ఞానం లేక మాట్లాడతారా నాకైతే తెలియదు, కానీ పేర్లు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. నేను ఆల్రెడీ విషయాన్ని కూడా చెప్పాను. ఆదాము సుమారుగా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? సుమారు కదలే, ఖచ్చితంగానే రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. చెప్పండి, 900 చెప్పండి 30 సంవత్సరాలు బతికాడు. అందరికంటే ఎక్కువ బతికింది మెతుషెల్లా, 969. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. కానీ బైబిల్లో ఎక్కడ కూడా హవ్వ ఎన్ని సంవత్సరాలు బ్రతికినది రాయబడలేదు. ఆదాము యొక్క ఆయుష్, ఆదాము యొక్క అంతిమ దినం సంవత్సరంతో పాటుగా బైబిల్లో రాయబడింది, కానీ హవ్వ ఎప్పుడు చనిపోయింది, ఎంతకాలం బ్రతికిందన్నది మాత్రం బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు. రాశారా తల్లి? ఎటంటున్నారు టెక్నిక్స్? రాశారా? ఎవరు ఎక్కడ కనబడదు. ఆదాం గురించి రాయబడింది, కానీ హవ్వ గురించి ఎక్కడా రాయబడలేదు. అంటే హవ్వ ఏమైపోయింది? హవ్వ బయటికి నెట్టివేయబడిన తర్వాత చనిపోయిందా? లేకపోతే చాలామంది చెబుతున్నట్టుగా హవ్వ దయ్యంగా మారిపోయిందా? లేకపోతే అనేక మంది బోధనలను బట్టి హవ్వ సాతాను చేతుల్లో ఒక ప్రధానమైన ఆయుధంగా మార్పు పొందుకుందా? ఏమైంది హవ్వ? హవ్వ జీవితం ఏమైపోయింది? హవ్వ గురించి బైబిల్ గ్రంథంలో మరి ఏ చోట కూడా ఎందుకు ప్రస్తావించబడలేదు? అపోస్తులుడైన పౌలు మాత్రమే 2 సార్లు ప్రస్తావిస్తాడో, మళ్ళీ దాని గురించి కూడా మాట్లాడలేదు. హవ్వ జీవితం ఏమైంది? హవ్వ అనేటువంటి వ్యక్తికి కూడా మరణం అనేది సంభవించిందా లేదా? ఆదాము చనిపోయినట్టుగా, భర్త గారు చనిపోయినట్టుగా భార్య గారు కూడా చనిపోయారా లేదా అని అంటే, నాకు తెలిసినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి దైవ ప్రేరణ బట్టి నేను చెప్పాలనుకుంది తెలుసా? ఆదాము ఎక్కడైతే సమాధి చేయబడ్డాడో అవ్వగారు కూడా అక్కడే సమాధి చేయబడ్డారు. అవ్వగారు ఆదాము ఒకే చోట సమాధి చేయబడ్డారు. ఒకే ఒక ప్రదేశంలో ఇద్దరిని కూడా పూడ్చేశారు. మీకు ఎలా తెలుసంటే, నాకు తెలుసు. ఎందుకు తెలుసంటే, ఎక్కడైతే ఇద్దరిని కప్పెట్టారో అక్కడే అబ్రహాము సారాను కూడా కప్పెట్టారు. అబ్రహాము సారాను ఎక్కడైతే కప్పెట్టారో అక్కడే ఇస్సాకు రెబ్కాను కూడా కప్పెట్టారు. ఇస్సాకు రెబ్కాని ఎక్కడైతే కప్పెట్టారో అక్కడే చెప్పండి యాకోబు, లేయా, రాహేలును కూడా కప్పెట్టారు. ఆ కప్పెట్టినటువంటి గుహ పేరే మక్పెల్లా. మక్పెల్లా అనే గుహలో ఈ 4 కుటుంబాలు కూడా అక్కడ పూర్తి చేయబడ్డాయి, లేదంటే కప్పెట్టబడ్డాయి. అక్కడ భూస్థాపిత కార్యక్రమం అంతా కూడా జరిగిందంట. మీకెలా తెలుసానంటే పెద్దగా ఆలోచించక్కర్లేదు. అబ్రహాము కోరి 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 కొనుక్కుంటాడు ఆ స్థలాన్ని. మీరు కావాలంటే గమనించండి. హిత్తీయుడి దగ్గర ఆ స్థలాన్ని కొనుక్కుంటాడు. ఎలాగైనా నాకు కావాలేదు, నీకు కాలు పట్టుకుని బతిమాలకుమన్నా సరే బతిమాలుతాను నేను, నీకు ఎంత కావాలన్నా సరే ఇవ్వడానికి నేను ఎప్పుడూ కూడా ఇష్టపడుతున్నాను. ఎఫ్రోన్ అనే వ్యక్తి హిత్తీయుడి దగ్గర ఆ స్థలాన్ని కొనేసుకుంటాడు. మక్పెల్లా. చరిత్ర తెలియపరుస్తుంటాడు. నాకున్నటువంటి అవగాహన బట్టి అబ్రహాం పరిశీలించాడు పూర్వీకుల యొక్క చరిత్ర, ఎక్కడ నుండి ఉంటారు, ఆదాము అవ్వ అనేటువంటి వ్యక్తులు ఎక్కడ భూస్థాపిత కార్యక్రమం అనేది జరిగి ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతో ఆయన కష్టపడి తెలుసుకొని కొనుక్కొని మక్పెల్లా అనేటువంటి గుహని హిత్తీయుడి దగ్గర వెలచుకుంటాడు. ఆయన కావాలని కోరుకొని కొంటాడు. మీరు గమనించుకోండి, బైబిల్లో ఎవరైనా చదువు అంటే ఆ మాట అంతా కూడా ఉంటుంది. ఏమన్నా ఉందండి అక్కడ? కోరి కోరి ఎంత పెట్టినా కొంటాను, నువ్వు ఎంత వెలమ్మని ఇస్తాను, నాకు మాత్రం గుహ కావాలి. ఇదే విషయం
ముస్లిమ్స్, యూదులు, క్రైస్తువులు కూడా నమ్ముతారు. ఆ మక్పెల్ల అనే గుహ ఎక్కడో లేదు, ఏదేను తోట ద్వారము, ప్రవేశ ద్వారం బయట ఉంటుంది. మరి ఏదేను తోట ఎక్కడ ఉందంటే, ఏదేను తోట ఏదో కాదు, గెస్సమనే తోటలో ఉన్న ప్రాంతం. నా వరకు నాకు ప్రార్థనలో ఉండగా నేను తెలుసుకున్న తప్ప ఇంకెక్కడో కూడా కాదు. ఏదేను మరి చెప్పాలనుకున్నప్పుడు దాని గురించి ప్రార్థించాలి కదా. ప్రార్థించినప్పుడే కొత్త విషయాలన్నీ కూడా ఆయన తెలియపరుస్తాడు. ఏదేను తోట, గెస్సమనే తోట నా వరకు ఒక్కటే. ఏదేను తోటల్లో పాపం ప్రారంభించబడితే గెస్సమనే తోటలో పాపం అంతరించబడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఏ చోటైతే ఆదాము పాపానికి తన జీవితాన్ని సమర్పించేసుకున్నాడో అదే చోట క్రీస్తు వారు పాపం అనే ముళ్ళని విరగొట్టాడు. గెస్సం అనే తోట అది. ఏదేను తోట బయటే మక్పెల్లా అనే గుహ ఉంటుంది. నేను అనుకుంటా గెస్సం అనే తోట పరిసర ప్రాంతంలో ఎక్కడో ఉండుండొచ్చేమో, నాకు తెలియదు కదా. నాకు వెళ్ళిన అవకాశం దేవుడు ఎప్పుడు ఇవ్వలేదు కదా, చూసే అవకాశం కూడా నాకు దేవుడు అందించలేదు కదా. కొంతమంది యూదులు పరిచయాలు అయితే ఉన్నాయి, కానీ అవకాశం ఉన్నప్పుడు దేవుడి చిత్తం నెరవేర్చబడేటువంటి సమయంలో ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా కొంచెం ప్రత్యేకంగా చూడాలనే ఆలోచన అయితే నాకు ఉంది. ప్రార్థిద్దాం దాని గురించి. ప్రత్యేకంగా వాటి మీద కూడా లైట్ డాక్యుమెంటరీ అయితే ఉండాలి. అంటే పైపైన చేసుకొచ్చారు. కానీ మక్పెల్లా అనే గుహలో ఆ ఇద్దరు కూడా సమాధి చేయబడ్డారు. అంటే చాలామంది దయ్యం అయిపోయిందని, చచ్చిపోయిందని, ఇంకొని చూసుకుందని హైందువులు ఇక పనే వందలకి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. వాస్తవానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే చోట సమాధి చేయబడ్డారు. మరి ఎంతకాలం బతికిందండి అవ్వ నాకు తెలియదు. ఎంతకాలం బతికుండొచ్చండి నాకు తెలియదు. పోనీ మక్పెల్లా గుహలోనే ఆవిడ్ని అక్కడ స్థాపితం చేశారా లేదా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఒక మాట చెప్తున్నాను, ఆవిడ ఎంతకాలం బతికింది, ఎప్పుడు చచ్చిపోయిందో నాకు తెలియదు. కానీ అపవాదికి ఎప్పుడైతే చోటిచ్చిందో అప్పుడే ఆత్మీయంగా చచ్చిపోయింది. భౌతికంగా, శారీరకంగా ఆవిడ ఎప్పుడు చనిపోయిందో నాకు తెలియదు. కానీ దేవుడు మాటని కాదని అపవాదికి ఎప్పుడైతే తన జీవితాన్ని సమర్పించేసిందో ఆ సమయంలోనే ఆత్మీయంగా హవ్వమేమైపోయింది, చచ్చిపోయింది. నేను అంటాను చేతులారా జీవితం పాడు చేసుకున్న భార్య హవ్వ, జ్ఞానహీనురాలుగా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాక్కున్న భార్య హవ్వ, దేవుని చేతుల మీద కలుగు చేయబడినటువంటి భార్య భర్తల్ని అదే దేవుని చేతులతో మెడ పెట్టుకుని గెంటించబడ్డాను గల కారణమైన వ్యక్తి హవ్వ. చేతులారా కుటుంబాన్ని పాడు చేసుకుందండి. చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంది. చేతులారా ఉన్న ధన్యతను పాడు చేసుకుంది. చేతులారా దేవుడి చేతులతో నెట్టివేయబడ్డాను గల కారణం ఎవరో తెలుసా? హవ్వే. నాశనం తెచ్చిపెట్టుకున్న వాక్యం ఒక చోట ఉంటుంది, జ్ఞానవంతుల తల ఇల్లుని కట్టుకోను. తాతయ్య గారు ఆ బోర్డు ఎక్కడ సంపాదించారు? ఇప్పటికి కూడా ఉంటుంది, అద్భుతమైన బోర్డు, చిన్న బోర్డు, 2 స్పారోస్ ఉంటాయి. అక్కడ ఉందా? ఇంటి దగ్గర ఉందా? చాలా అద్భుతమైన బోర్డు. జ్ఞానవంతుల ఇల్లు కట్టుకుంటుంది, జ్ఞానహీనురాలు ఉన్న ఇల్లుని ఏం చేస్తుంది? పీకి ఓడ బీకుకుంటుంది. అదే చేసింది హవ్వ. చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంది. చేతులారా కుటుంబాన్ని అప్రతిష్ట పాలు తెచ్చిపెట్టింది. చేతులారా వెనకాల వచ్చే తరాన్ని కూడా శాపాన్ని మిగిలిచ్చిన వ్యక్తి హవ్వ. నేను అంటాను, భూమి మీద మొట్టమొదటిసారి సాతాను చేతిలో మోసపోయిన వ్యక్తి చెప్పండి? హవ్వే. భూమి మీద మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా సాతాను మూలంగా మోసపోతే అది హవ్వకే చెందుతుంది. ఆమెను మోసం చేసిన తర్వాతే లోకం అంతటనే కూడా మోసం చేయడానికి పరుగులు పెడుతున్నాడు ఆ వ్యక్తి. అయితే నా ప్రశ్న, హవ్వ జీవితం పాడైపోవడానికి కారణం ఏంటి? హవ్వ కుటుంబం మొక్కలైపోవడానికి కారణం ఏంటి? హవ్వ మెడపెట్టుకుని ఏదైనా తోటలో నుంచి నెట్టివేయబడ్డానికి కారణం ఏంటి? హవ్వ జీవితం చేతులారి ఈరోజు పాడు చేసుకోవడంతో పాటుగా తన భర్తను కూడా నష్టపరచడానికి హవ్వ చేసిన కారణం ఏంటి? ఒక స్త్రీ అపవాది చేతుల్లో మోసగించబడ్డానికి, నష్టపరచబడ్డానికి
అపవాది ఉపయోగించే 3 పనులు స్త్రీలుగా పురుషులుగా గమనించవలసిన అవసరం ఉంది. 3 విషయాల్లో అపవాదికి హవ్వ జీవితం అప్పచెప్పేసింది. హవ్వ జీవితాన్ని పాడు చేసిన 3 పనులు, హవ్వ జీవితాన్ని నాశనం చేసినటువంటి 3 తప్పులు. ఒకవేళ స్త్రీగా, పురుషుడిగా, భార్యగా, భర్తగా నీలో కూడా ఇట్టి తప్పులు కానీ ఒకవేళ ఉన్న పక్షాన సవరించుకునే ప్రయత్నమే ఈరోజు యొక్క హవ్వ జీవిత ధ్యానము. ఇంకంతకంటే నేను ఎక్కువగా కూడా చెప్పడానికి అవకాశం కూడా లేదు. హవ్వ జీవితాన్ని పాడు చేయడానికి, పాడైపోవడానికి, కుటుంబం మొక్కలైపోవడానికి కారణం 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా హవ్వ చెయ్యకూడని తప్పు చేసింది. ఏం చేసింది? మళ్ళీ చెప్తున్నాను చూడండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫాలో అవుతే అదిరిపోద్ది, ఫాలో అయిపోతే అర్థమైపోవడం ఏముందిలే. బైబిలు, క్రీస్తు, బల్ల లేనులు కూడా అర్థమయ్యే రీతిలోనే దేవుడు చెప్తున్నాడు అనుకోండి. కానీ బాగా అర్థం అవ్వాలంటే ఫోకస్ పెట్టండి. హవ్వ జీవితాన్ని నష్టపరిచిన 3 తప్పులు. దీని హెడ్డింగ్ ఇది అనుకోండి. హవ్వ జీవితానికి పాడైపోవడానికి కారణమైన 3 తప్పులు, పొరపాట్లు. మొట్టమొదటిగా హవ్వ జీవితం పాడైపోవడానికి గల కారణం, హవ్వ చేసిన తప్పేంటి మీరు చెప్పితే వాచ్ వదిలేస్తాను. మరి మామూలు కాదు, చూసుకోండి, చెప్పండి. హవ్వ చేసిన తప్పేటి చెప్పండి. అందరు సేవకులు అందరు బాధలు చెప్తారు కదా ఏదో ఒకటి. చెప్పండి మీరు. అలాగే అందరూ చెప్పినట్టుగా నేను చెప్తే తేడా ఏముంటుంది? దేవుడి ఆత్మకి మనిషి యొక్క జ్ఞానానికి వ్యత్యాసం ఉంది. ఆ జ్ఞాన ప్రదర్శన ఈ చోటకి జరుగుతూ ఉంది. దేవుని జ్ఞానంతో కదా. మొన్న మా అమ్మగారు ప్రార్థిస్తూ చేస్తూ ఒక మాట కన్నీళ్ళతో మాట్లాడుతుంది. పరలోక అర్థాన్ని, పరలోక జ్ఞానాన్ని అందించిన దేవానికి వందనాలు. మన గొప్పతనం కదా ఆయన ఇచ్చాడు. అడుగుతున్నాను మళ్ళీని, హవ్వ నష్టపోవడానికి హవ్వ చేసిన మొట్టమొదటి తప్పు ఏంటి? సాతాను మాట అందరూ చెప్పేదే. ఆజ్ఞ అతిక్రమణ, అది అందరూ చెప్పేదే. ఇంకా పాపగారా ట్రై చేయండి. మీరు నాకంటే జ్ఞానులండి, మీరు అలా సైలెంట్గా ఉండకూడదు. అభిషక్తురాలు మీరు. చెప్పండి, చెప్పాలి, చెప్పండి. ట్రై చేయండి. చీకట్లో బాణం వేయండి, తగిలేచ్చు. ఏటమ్మా బాబు రాసే ఉంది కదా బైబిల్లో, నేత్రాస పడిపోయింది అంటున్నా. ఆల్రెడీ రాసేసాడు కదా, దానికి పడిపోయిందని. హవ్వ పండు తినడం వల్ల అది ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు, పాపానికి పడిపోయింది. హవ్వ పండు తిన్నది తప్పు చేసింది, అంతే కదండి. హవ్వ పండు తినడాన్ని బట్టి తప్పు చేసింది. హవ్వ పండు కానీ తినకపోయిండుంటే పాపం అనేది రాకపోదు. హవ్వ పండు కానీ తినకపోయి ఉండుంటే సాతాను చేతిలో మోసగించబడకపోదును. హవ్వ పండు కానీ తినకపోయి ఉండుంటే ఈ రోజున దేవుని చేతిలో వాళ్ళు బయటికి రాకపోదును అని పండు తినడాన్ని బట్టి పండు తినడం వల్లే పాపం సంక్రమించుకుంది. పండు తినడం వల్లే మనిషికి మరణం అనేటువంటి సంభవించింది. పండు తిన్న కారణాన్ని బట్టే దేవునికి దూరం అయిపోయారు అని అందరూ పండు తిన్నదే అంటారు. కానీ ఎందుకు తినవలసి వచ్చింది అనే మాట ఎవరో మాట్లాడరు. హవ్వ పాపానికి పడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? పండు తినడం కాదు, భర్తని వదిలి వెళ్ళి తిన్నాదే. హవ్వ పండు తిన్నప్పుడు భర్త లేడు. హవ్వ పండు తిన్నప్పుడు భర్త లేడు. ఆదాము కానీ తింటున్న సమయంలో పక్కనుంటే పరిస్థితి మరో రకంగా ఉందును, పరిస్థితి వేరేగా ఉందును. భర్తని వదిలి వెళ్ళిన భార్య పాపానికి చిక్కబడింది. భర్తతో కానీ పెనివేసుకొని అంటి పెట్టుకొని ఉండగలిగిన భార్యగా కానీ అవ్వ కానీ ఉండుంటే అపవాదికి చోటు అనేది ఇవ్వక పోదును. భర్తతో ఉండవలసిన భార్య,
భర్తని హత్తుకొని ఉండవలసిన భార్య, ఏక శరీరులే ఏకాత్మై ఉండవలసిన ఈ భార్య ఎప్పుడైతే భర్త గారిని వదిలి పక్కకి వెళ్ళిందో రెడీగా ఎప్పుడు దొరుకుతాదా ఎప్పుడు దొరుకుతాదా ఎప్పుడు దొరుకుతాదా అని చూస్తున్నటువంటి సర్పానికి ఇచ్చేసిందంటే. భర్త లేడు అక్కడ, తెచ్చి ఇచ్చింది. అదేనా ఉందే, లేని మాట అని చెప్తున్నాను, అంతే కదరా సంతోష్? తెచ్చి ఇచ్చింది అంటే భర్త గారితో ఉండవలసిన భార్య భర్త గారిని విడిచి ఎక్కడికో చెప్పండి వెళ్ళింది. సాతాను ఎప్పుడూ చూసేది కూడా ఇదే. సాతాను ఎప్పుడూ కూడా కావాలని కోరుకునేది కూడా ఇదే. సాతాను దేని కొరకైతే పెన వేసుకుని ఎదురు చూస్తూ ఉంటాడో ఆ పెన వేసుకుని ఎదురు చూడడానికి చెక్కబడిన కారణం అవ్వే. ఏంటో తెలుసా? భార్య, భర్తని వదిలిన భార్య. భర్త గారి దగ్గర కానీ ఉండుంటానండి, ఏయ్ ఒక నిమిషం కంగారు పడక, అదే ఆడి చెప్తుంటున్నా వెంటనే ఆడెవడ అసలు అన్ని వేరుగా ఉంది. నువ్వు భర్తనేమో ఒక చోకన పెట్టింది, భార్య గారు మాత్రం ఇంకో చోటకి ఎక్కడికి వెళ్ళారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, సాతాను ఎప్పుడూ కూడా, అపవాది ఎప్పుడూ కూడా భార్య భర్తలు కలిసి ఉండడానికి ఇష్టపడు. దేవుడు జతపరిచిన బంధం అది. అన్నింటికంటే కూడా ఘనమైనది వివాహం అన్నాడు. దేవుడు జతపరిచిన బంధాన్ని వేరుపరచాలనే ప్రయత్నమే అపవాది యొక్క ప్రయత్నం. దేవుడేమో కలిసి ఉండాలనుకుంటాడో, అపవాదేమో వాళ్ళిద్దరికి గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్లో రావాలనుకునేది అపవాది. భార్య ఎప్పుడైనా సరే, ఒక స్త్రీ ఎప్పుడైనా సరే అపవాదికి చెక్కబడ్డానికి మొట్టమొదటి కారణం ఏంటి తెలుసా? నువ్వైతే భర్త గారికి దూరంగా ఉండున్నప్పుడే. భర్త గారి దగ్గర ఉంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఈ రోజున భార్య భర్తలు కలిసి ఏం చేయలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు. చిన్న చిన్న గొడవలు వచ్చినా, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా, చిన్న చిన్న కోట్లాట్లు వచ్చినా సరే ఆ కోట్లాట్లని, ఆ పోట్లాట్లని, ఆ గొడవల్ని, మనస్పర్ధల్ని అక్కడితోనే ఏదో రకంగా పరిష్కరించుకునేటువంటి ఆలోచన కంటే కూడా వేరైపోదాం అనే ఆలోచనలో వాళ్ళ జీవితంలో కొనసాగిస్తున్నారు. వేరైపోయిన సమయంలోనే మళ్ళీ వాళ్ళని తిరిగి కలిపే అవకాశం సాతాను ఇవ్వడు అనే విషయాన్ని మాత్రం గమనించుకోలేకపోతున్నారు. చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న పొట్లాట్లు జరుగుతూ ఉంటాయి. వెంటనే ఇద్దరికిద్దరు ఏం చేయడం మానేసుకుంటారు చెప్పండి? మాట్లాడుకోవడం మానేస్తారు వెంటనే. ఏదో చిన్న గొడవ వద్ది, ఈవిడేమో ఆయనతో మాట్లాడదు, ఆయన గారేమి ఈవిడితో మాట్లాడు, ఇక వెంటనే గ్యాప్ వచ్చేస్తుంది. అక్కడ ఇద్దరు కూడా మాటల్లోనూ, మనసులోని, ఆత్మలోనూ కూడా వేరెప్పుడైతే అయిపోతారో ఆ వేరయ్యిన సమయంలోనే సాతాను యొక్క అస్త్రం బలంగా ఉంటుంది. నేను అంటాను, ఎన్ని గొడవలైనా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా, ఎన్ని పోట్లాటలు జరిగినా సరే భార్య భర్తల మధ్యన ఎడబాటు మాత్రం రాకూడదు. ఒకవేళ వచ్చిందా ఖచ్చితంగా అపవాది మాత్రం తిష్ట వేసుకొని చెప్పండి అంటాడు. ఆ ఇగరితో కానీ ఉండుంటే వేరే ఎలా ఉందండి పరిస్థితి? ఆదాము గారితో పెని వేసుకొని ఉండుంటే, ఆదామును కానీ హత్తుకొని ఉండుంటే, ఆదాము పట్టుకొని ఉండుంటే అపవాది చేతికి ఏం చేయలేకపోతున్నాం, చెక్కబడకపోదును. ఒక పాము చేతిలో మోసపోయిన మహా గొప్ప స్త్రీ పాము చేతిలో మోసపోయింది. చిన్న మాటకి మోసపోయింది. అంటే పండు తినడం కాదు, పండు తిన్నదిలే, ఎందుకు తినవలసి వచ్చింది? ఆ పండు తినమని ఆయన ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఉండవలసినటువంటి వ్యక్తి పక్కన చెప్పండి లేడో. ఉన్నావు ఈ రోజున అలాంటి పరిస్థితులు చెల్లి. చిన్న చిన్న గొడవలు ఏదన్నా వస్తుంటే భర్తతో మాట్లాడడం మానేస్తున్నావా? చిన్న చిన్న మనస్పర్ధలు ఏదన్నా వస్తూ ఉంటే భార్య భర్తల మధ్యన మాటలు అనేటువంటివి 4-5 రోజులు కనబడలేకుండా మాయమైపోతా ఉందా? వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం మరుగైపోతా ఉందా? వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్రేమాప్యతలు చల్లారిపోతా ఉన్నాయా? చాలాసార్లు మాట్లాడుకోరు కొంతమంది భర్త గారు భార్యలు ఏదైనా గొడవ వస్తే. ఏదన్నా చిన్న గొడవ వచ్చిందంటే ఆవిడేమో ఒక గదిలో పడుకుంటుంది, ఈయన గారేమో ఇంకో గదిలో పడుకుంటారు. పోనీ ఏదో గొడవ వచ్చింది, ఏదో జరుగుతుంది అనుకుంటే వేరే విషయం. ఇప్పుడు ఈవిడ మాట్లాడకపోగా అయ్యగారిని కూడా ఏం చేస్తుంది, మాడిచేస్తూ ఉంటారు కొంతమంది. మాట్లాడకపోవడం వల్ల భర్తకు వచ్చే నష్టం ఏంటంటే సరైన తిండి ఉండదు, టిఫిన్ ఉండదు,
టీ ఉండదు, ఈవిడ ఎలాగా మాడుతూ ఉంటుంది, ఇంకా మోడోలా టీ అవతెత్తదో చూస్తాను. ఎందుకు తేరో అందరూ తెచ్చేవాళ్ళే. ఎవరు వండుతారో చూస్తాను, ఎందుకు వండరు, అందరూ వండేవాళ్ళే. ఎవరు పెడతారో చూస్తాను, ఎందుకు పెట్టరో అడిగితే ఎవరన్నా పెడతారు. కానీ ఆ పరిస్థితి తెచ్చిపెట్టుకునేది మాత్రం భార్యే. ఏదో చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు భార్య భర్తలుగా మాట్లాడుకోవడం మానేస్తున్నారమ్మా. ఎడబాటు అనేటువంటి మీ ఇద్దరి మధ్యన కనబడతా ఉందా? ఎడముఖం పెడముఖం కింద కొన్నిసార్లు మీ జీవితాల్లో కనబడతా ఉన్నాయి. చిన్న మనస్పర్ధ వచ్చినా సరే ఏదో రకమైన రీతిలో ఇద్దరి మధ్యన కూడా గ్యాప్ అనేటువంటిది ఏర్పడతా ఉందంటే చాలా ఇబ్బంది పడిపోతారు. శారీరకంగా ఎంత కలిసి ఉన్నామా లేదన్నది పర్వత విషయం, కానీ మానసికంగా హృదయపూర్వకంగా ఆత్మలో మాత్రం కలిసే ఉండాలి భార్య భర్తలో. ఇద్దరి మధ్యన కూడా ఎప్పుడు ఎడబాటు వచ్చినా సరే అపవాదికి చోటు ఇచ్చినట్టే. కాదంటారా? అలాంటి పరిస్థితులు లేరంటారా? భార్య భర్తలకు మాట్లాడడం కొన్ని చోట్ల అసలే ఇంక 2 నెలలు 3 నెలలు సంవత్సరాలు కూడా మాట్లాడుకోరు కొంతమంది భార్య భర్తలు ఉంటారు. కొంతమంది నాకు ఏదన్నా చిన్న చిన్న క్లాష్ లేకపోతే చిన్న చిన్న గొడవలు ఏదైనా వచ్చినప్పుడు మేమే ఇలా తగలలేని వాళ్ళమే. కానీ ఏదన్నా గొడవ వచ్చిందంటే దానికి కారణం ఎవరనేటువంటి దాన్ని తెలుసుకోగలిగే పరిపక్వత ఇచ్చాడు దేవుడు. భార్య భర్తల మధ్యన గొడవ వచ్చిందంటే దానికి కారణం దేవుడు కాదు, అసలే కాదు. భార్య భర్తల మధ్యన మనస్పర్ధలు వచ్చినాయంటే, భార్య భర్తల మధ్యన ఎడబాటుకి ఏదన్నా కారణాలు కనబడుతున్నాయంటే ఖచ్చితంగా మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆడు వచ్చేసాడు, జాగ్రత్త పడిపోవాలి అన్న పరిపక్వతలోకి నేను వచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఒకవేళ చిన్న చిన్న గోడలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏదైనా వచ్చినాయి అంటే గట్టిగా ఏదో గంట చూపించండి. ఆ పౌరుషాలు ఏదన్నా ఉంటాయి, ఇంకా పౌరుషం ఎక్కిపోతే సాయంత్రం వరకు, ఆ సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపం ఏదన్నా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆ తర్వాత మళ్ళీ ఆ కోపాలు తాపాలని కనబడకూడదు. అంతేగాని నేను నెలేసి రోజులు మాట్లాడినాం, సంవత్సరం మాట్లాడడం మానేస్తాను, నేను చాలా పౌరుషంగా ఉంటాను, నా బ్లడ్ అది అంటే బ్లడ్ ఏంటో నాకు తెలదు, కానీ ఖచ్చితంగా ఆడి బ్లడ్ ఏంటో నాకు బాగా తెలుసు. వచ్చేస్తున్నాడు వెంటనే. ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్తున్నాను, ఎప్పుడైతే హవ్వమ్మ ఆదామును విడిచి వెళ్ళిందో అక్కడ తిష్ట వేసుకున్నటువంటి అపవాది చేతికి అవ్వ చెక్కబడిపోయింది. ఎన్ని గొడవలైనా రావచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో ఎక్కువ గొడవలు పడేది ఎవరైనా ఉన్నారంటే శత్రు దేశాలే కాదు, భార్య భర్తలే. భార్య భర్తలు అంటేనే గొడవలు వస్తాయి. ఎందుకంటే దేవుడు కలిపినటువంటి జతపరిచినటువంటి బంధం కదా అది. దేవుడు జతపరిచిన బంధాన్ని వేరుపరచాలని, ముక్కలు చేయాలని, ఎడబాటు కలుగు చేయాలని అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఇద్దరి మధ్యన ఏ మనస్పర్ధలో గొడవలు వచ్చినా సరే దాని కారణం ఎవరై ఉన్నారో అనే గ్రహింపులోకి నువ్వు రాగలిగితే ఖచ్చితంగా అపవాదికి మరొకసారి నీ జీవితంలో చోటు ఇవ్వనే ఇవ్వ. భార్య దగ్గర ఉండాలండి, భర్త గారి దగ్గర ఉండాలి. భార్య ఎప్పుడు భర్త గారిని పెనేసుకొని ఉండాలి. కొంతమంది భార్యలు ఉంటారు, పుట్టింటికి వెళ్ళారు అనుకోండి కలరు కొంతమంది పుట్టింట్లోనే ఉంటారు. ఇంకా మరి పుట్టింట్లోనే ఉండేదని పెళ్ళి ఎందుకు చేసుకున్నా? ఉండడం తప్పని నేను అనట్లేదమ్మా. ఒక 2 నెలల్లో 4-5 నెలల్లో ఉండొచ్చు. ఏదో పని మీదో ఏదో బలహీనంగా ఉందనో, ఆరోగ్యం బాగాలేదనో అనే కారణాలను బట్టి అత్తమామలకి భర్త గారికి చెప్పి పుట్టింటికి వస్తుంది. కథలది ఇక్కడి నుంచి ఒక 6 నెలలు 7 నెలలు భర్త గారు అలాంటోళ్ళే. మా అమ్మగారు ఎప్పుడు కూడా చెల్లి గారికి ఒక మాట చెప్తూ ఉంటారు, నాకు చాలా ఇష్టమైన మాట. అమ్మ, గౌతమ్ గారు హైదరాబాద్లో ఉండొచ్చు, ఆయన అంతటా ఆయన భోజనాన్ని సిద్ధపరచుకుని తినగలగవచ్చు, లేకపోతే బయట నుంచి తెప్పించుకునేటువంటి వ్యక్తిగా కూడా ఉండొచ్చు, కానీ భారీగా మాత్రం భర్తకు దూరంగా ఉండడం ఎంత మాత్రం కూడా మంచిది కానీ కాదా. వెళ్ళడం నువ్వు వెళ్ళిపో. ఆయన ఒక్కడ ఎలా చేసుకుంటాడు? ఆయన ఒక్కడ ఎన్ని తెప్పలు పడుతున్నాడు, ఎన్ని తంటలు పడుతున్నాడు. ఆయన ఆయన మంచి వ్యక్తే, కానీ వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోవాలి తప్ప 4 రోజులు ఎక్కువ ఉంటాను 10 రోజులు ఎక్కువ ఉంటానంటే మాత్రం కుదరదంటది మా అమ్మ అని కొంతమంది తల్లిదండ్రులు అంటారు. ఉండిపోయి ఎక్కడే అన్నాడు. పెళ్ళి ఎందుకు చేశావు నువ్వు? ఇంటి దగ్గర పెట్టుకుని మేపడాక, ఇంటి దగ్గర పెట్టుకుని మేపుతాను నిన్ను, నే పిల్లల్నే అని పెళ్లి చేసావా? భర్త దగ్గర పంపించకుండానే సిగ్గు లేకపోతే సరి. మరి రాకపోతే ఏమొస్తాయి గొడవలు, క్లాసులు రాకపోతే ఏమొస్తాయి? అపవాదికి చోటు కాకపోతే ఇంకేంటంటనా? ఆ పని చేయకండి. ఎప్పుడు పెళ్ళయిన తర్వాత భార్య భర్తలు కలిసే ఉండాలి. మరి పేతురు గారు భార్య గారు వదిలేశారు కదా, పౌలు గారు కుటుంబాన్ని దేవుడు కొరకు వదులుకున్నాడు. వాళ్ళని వదిలే బాధ్యత వదలలేదు. శారీరకంగానో కొన్ని విషయాలు దూరంగా ఉన్నాడు ఆయన. దేవుని కొరకు నపుంసుకు
అమాయకులుగా మారినోళ్ళు కూడా ఉన్నాడు అన్నాడు. అలాంటి వ్యక్తుల్లో కొంతమంది వాళ్ళు అదేమి పద్ధతి కూడా కాదు, కావాలి ఖచ్చితంగా చేయమని కూడా అనలేదు. నీ పరిపక్వత అలా ఉంటే మంచిదే. ఆ ఆశని జయించగలిగిన వ్యక్తివైనా ఉంటావని చెప్పి అన్నాడు. అంతేగాని భార్య భర్తలు దూరంగా ఉండాలి ఎప్పుడు బైబిల్ ఒప్పుకోవట్లేదు. కొంతమంది ఉంటారు తల్లిదండ్రుల్లో, పిల్ల వచ్చిందంటే అమ్మ కొన్ని రోజులు ఉండమ్మా, చక్కగా నీకు ఏమైనా కావాలంటే అడుగుదు, నేను కొనిపెడతాను, నీకు ఏమైనా చూసుకోవాలనిపిస్తుందా చూడు తీసుకెళ్తాను, నీకు ఏదన్నా కోరుకుందా దా తీరుస్తాను ఆయన అని చెప్పి చక్కగా కూతురు వచ్చిన తర్వాత బాగా చూసుకుని బాగా పెట్టి ఇవ్వవలసింది ఏదన్నా ఇచ్చి పంపించేయాలి తప్ప ఉండిపా 6 నెలలు ఇక్కడే ఎడితే ఆడు ఇంకో దాంతో ఎడతాడు. గ్యాప్ అంటే ఏంటనుకున్నారా? ఆ గ్యాప్లో ఒక అపవాదం అంటే ఆ అమ్మాయి ఆసనంలో వచ్చి కూర్చుంటాడని కాదు, ఇంకో దాన్ని పంపుతాడరా పిచ్చోళ్ళారా. అక్కడ పండు ఇచ్చాడు, పండు కాదు పండు లాంటి చిలక. అవును కదా సన్నబాయ్, నాకేం తెలుసు అన్న, పెళ్ళికి వెళ్ళి అవలే కదా ఇంకా నాకు. అలాంటి పనులు చేయకండి తల్లిదండ్రులుగా. పెళ్ళి అయిన తర్వాత భార్య భర్త ఒకచోట ఉండడం ఎంతైనా సరే వాక్య సంబంధమైనటువంటి ఆజ్ఞది. ఆదాము గారు ఉన్న చోట అవ్వగారు కానీ ఉండుంటే అపవాది ఆ చోటకు రాకపోదునమ్మా, తిష్ట వేసుకున్నాడు. అందుకే బైబిల్లో మాట ఉంటుంది, ఎవరిని ఎప్పుడు మృంగుదమా అని చెప్పి గర్జించు సమూహం వల్ల వాడు ఏం చేస్తా ఉన్నాడో తిరుగులాడుచున్నాడో. ఎప్పుడు 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 ఏదో ఒక సమయంలో ఇద్దరు దూరం అవుతారు, ఏదో ఒక సమయంలో ఈయన్ని విడిచి ఎలాగా పక్క వస్తుంది, ఏదో ఒక సమయంలో ఒంటరిగా దొరక్కపోదని అనుకున్నాడో దొరికేసింది, పడిపోయింది. భార్య భర్తల మధ్యన ఎన్ని మనస్పర్ధలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని ప్రతికూలత కూడినటువంటి వాతావరణం వచ్చినా కలిసే ఉండాలి తప్ప దూరం అవుతే మాత్రం ఇబ్బంది పడతాం. కలిసే ఉండాలి, కలిసే ఉండాలి. కలిసి ఉండకూడదు అనుకుంటున్నావా, అపవాదికి నువ్వు చోటు ఇచ్చేసావు. సందేహం లేదు. తల్లిదండ్రుల్లో ఆ తప్పు చేయకండి. పెళ్లి చేసినటువంటి తల్లి అయితే తండ్రి అయితే పిల్ల కుమార్తె ఎక్కడికి వచ్చారు, చక్కగా వచ్చారు, చుట్టం చూపో తల్లిని పరామర్శించడానికి, తండ్రి బాగాలేదని చూడడానికి వచ్చారా, ఆ పని చేసిన తర్వాత ఎల్లో ఎక్కువ రోజులు ఉండకూడదు మమ్మల్గా అంటది. ప్రేమ లెక్కదు, మనవరాలంటే ఇష్టం లెక్కదు, కూతురంటే ఆ బాధని కదా చూడలేక అంత మాత్రం కూడా కదా. అమ్మ పెళ్ళి అయిపోయింది, నీ భర్తను ఒంటరిగా ఉంచుంటే మంచిది కాదు, మంచిది కాదు. ఆయన అడగకపోవచ్చు, తింటున్నాడు కాబట్టి అలా వదిలే కరెక్ట్ కదా, వెళ్ళిపోలే మనం బేగని. 2 రోజులు ఉండకూడదు ఇక్కడ. ఆ తల్లిగా నువ్వెందుకు ఉండలేకపోతున్నావు? వచ్చినటువంటి చుట్టం చూపు కోసం వచ్చినటువంటి పిల్లలు ఇంట్లో పెట్టుకుని మేపుతున్నారా? ఉన్నారు ఏంటంటే ఎవరన్నా ఎక్కడ అలాంటి వాళ్ళు? లేకపోతే మాటలు ఎందుకు వస్తాయి? అసలు ఏదో మాట్లాడుతున్నాను నేను. ఎంత మాత్రము కూడా మంచిది కానే కాదు. అవ్వ పడిపోవడానికి కారణం పండు కాదురయ్యా, భర్తని వదిలి తిరిగింది, భర్తకు దూరం అయిపోయింది. భర్త ఏమో ఒక చోట ఉన్నాడో, భార్య ఏమో మరో చోట ఉంది. భర్త ఏదో పనిలో నిమగ్నం అయిపోయాడు, భార్యను మాత్రం అపవాది గట్టిగా పట్టేసుకున్నాడు. మళ్ళీ వదిలించుకోలేకపోయింది అవ్వ. జాగ్రత్త సుమి. భార్య భర్తల మధ్యన మనస్పర్ధలు గొడవలు ఏదన్నా వచ్చినా కలిసి పరిష్కరించుకోవడానికి ఇష్టపడండి. భార్య ఒక చోట భర్త ఒక చోట అంటావా, ఆ పండు ఏదో కాదు. నీ ఆలోచనకు వదిలేసిన పండు కోసం, నీ ఆలోచనకు వదిలేసిన అంతే పండు కోసం చాలా ఇబ్బంది పడిపోతారు. చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి, కుటుంబాలు మొక్కలైపోవడానికి, భార్య భర్తల మధ్యన డైవర్స్ అనేటువంటిది రావడానికి గల కారణం ఏంటి తెలుసండి? కలిసి బతకలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకు అంటే అపవాది చేతిలో పండేటో తెలుసో ఇప్పుడు ప్రస్తుత లోకంలో. చెప్పండి దమ్మంటే ఏంటి చెప్పండి. అప్పుడు పండేలే, యాపిల్ పండే. ఇప్పుడు ఏ పండు ఉపయోగిస్తున్నాడు తెలుసా? భార్య భర్తలు ఎడగొట్టడానికి, దూరం చేయడానికి. ఏ పండు? ఏమా డైవర్సా? ఫోనా? కాదు. చెప్పండి. ఈ వాచ్ అనుకొని కూడా ఇస్తా. చెప్పండి చెప్పండి ఏంటండి? మూడదాని రూపంలోనే. మరి ఆడదాని రూపంలో వస్తే మొగోడు పడతాం, మరి ఆడదేవి పడితే మొగోడు రూపంలో వస్తాడే? కాదు. ఉద్యోగం.
అనే కారణాన్ని బట్టి భార్య భర్తల మధ్య గ్యాప్ ఎక్కువైపోతుంది. ఉద్యోగం ఆడది చేయడం తప్పని నేను అంటలేదు. పెళ్లి చేసుకుని భార్య భర్త ఒకే సంస్థలో, ఒకే కంపెనీలో, ఒకే చోట చేయడం తప్పు కాదు. కానీ ఈయన గారేమో ఇంకో చోట ఉంటాడు, ఈవిడి గారేమో ఇంకో కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఆ దూరమైన సమయంలో చక్కగా ఇంకో పొండిని తెచ్చి పెడతాడు. ఆ పొండి ఎటునే చెప్పక్కర్లేదు. ఏమైందమ్మా? ఏమైంది? పెడతాడు అక్కడ. ప్రస్తుతం అపవాది భార్య భర్తలను విడగొట్టేటువంటి ప్రక్రియ ఏ విధంగా జరిగిస్తున్నాడంటే, ఉద్యోగాలే. భర్త గారేమో ఇంకో ఊర్లో ఉద్యోగం చేస్తుంటాడు. భార్య గారు మరి ఎక్కడ ఉండాలి? భర్త గారికి క్షేమాన్ని చూడాలి, భర్త గారు లోబడి ఉండాలి, ఆయన ఒక పోషణ చూడాలి, ఆయనకు ఉన్నటువంటి ఆశలు నెరవేర్చగలిగేటువంటి స్థితిలో దగ్గర ఉండాలి. భర్త గారు ఏమో ఇక్కడ ఉద్యోగం చేస్తుంటారో, భార్య గారు ఏమో ఇంకో చోట ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఇంకో చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంకో పండు అక్కడ తగులుతుంది, వీడికి ఏమి ఇంకో పండు తగులుతుంది. డైవర్సు. ఏ కాదా? కలిసి చేయండి, తప్పు అంటలేదు నేను. అసలు ఆడది కష్టపడడానికి దేవుడు కలుగుజలు, మగవాడే కష్టపడాలి. మగవాడికి దేవుడు కష్టపడడం అనేది పెట్టాడు. ఆడది కష్టపడమని ఎక్కడ అనలేదు. నీకు శ్రమ ఏ విషయంలో అంటే కనే విషయంలో. ఆ శాపం నీకు, అంతకు మించి ఏం లేదు. భర్త మీద మోహం కలిగి ఉంటావు అన్నట్టు ఉంటుంది. ఉన్నది అది. భర్త అంటే పిచ్చి ఎక్కుతావు, చచ్చి వరకు పిచ్చి ఉంటుంది భర్త అంటే, నిజమైన భార్యకి. దాని గురించి నేను వెళ్ళట్లేదు. కానీ భార్య మాత్రం కుటుంబ క్షేమం, భర్త యొక్క క్షేమం చూడాలి. ఉద్యోగాలుగా చేయాల్సింది. ఈ ఉద్యోగాలనే కారణాలు బట్టి భార్య గారు ఏమి చోట ఉద్యోగం చేస్తూ ఉంటాడు, ట్రాన్స్ఫర్ అడుగుతూ ఉంటాడు భర్త గారి దగ్గరికి. అవదో ఆ భార్య గారు ఏమి ఇంకో చోట అక్కడ ఉద్యోగం చేసుకుంటాడో. గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్లో అపవాది ఏం తెచ్చేస్తున్నాడు? పండు. భార్య దూరంగా ఉందనుకోండి, ఇంకొక అమ్మగారే కదా మనకే కావాలి. అప్పుడు చెప్పుతో పిచ్చోళ్ళలో ఉంటుంది అన్నమాట. కానీ ఆలోచనతో నిజమే కదా అనిపిస్తుంది. భార్య అయినా భర్త అయినా పెళ్ళైతే కలిసి ఉద్యోగం చేయండి, కలిసి ఒక మంచి కంపెనీలో జతగా పని చేయండి. ఒక సంస్థ కొరకు మీరు కృషి చేయడం తప్పులేదు. భర్త గారేమో ఒక చోట పనిచేస్తారో, భార్య గారు ఏమో ఇంకో కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. ఈ రెండు కంపెనీల్లో వేరువేరుగా పనిచేసే క్రమంలో ఇద్దరి మధ్యన కూడా వ్యత్యాసము, గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్లో అపవాది కానీ చోటు ఇచ్చేస్తే బయటపడలేం. నేను ఒక వ్యక్తి గురించి విన్నాను, చాలా బాధేసింది నాకు. పేర్లు చెప్పకూడదు, ఈ ఊరికి సంబంధించిన వారు కాదు, హైదరాబాద్కి సంబంధించిన వారు కనుక పేర్లు కూడా చెప్పాలనుకోండి. వాళ్ళు చూస్తూ ఉంటారు, మళ్ళీ బాధపడతారు. ఎంత గుణవతి అంటే అంత గుణవతి అంట, ఎంత అందగత్తి అంటే ఇంక మళ్ళీ సినిమా హీరోయిన్లు ఎవరో పనిచేయరేమో. ఈ సినిమా హీరోయిన్లు పైకే అందం, గుణం ఉండదు వాళ్ళకి. నాకు తెలుసు కదా, వాళ్ళతో నాకున్న పరిచయాలు, సహవాసం నాకు తెలుసు కాబట్టి పేర్లు, హీరోయిన్ పేర్లు కూడా నేను చెప్పను. కానీ వాళ్ళ గురించి నాకు తెలుసు, నేను వాళ్ళ గురించి మాట్లాడు. అది సమన్వసం కూడా కాదు, వాటి గురించి మాట్లాడడం కూడా. చాలా అందగత్తి, అందానికి తగిన గుణం కూడా ఉంది ఆవిడలో. పెళ్ళయ్యే వరకు కూడా తన శరీరాన్ని, తన పవిత్రతని, పరిశుద్ధతని కాపాడుకుంటూ వచ్చింది ఒక మహాతల్లి. పెళ్ళి అయిన తర్వాత భర్త గారితోనే అందమైన ముచ్చటైనా ఏదైనా సరే. అంత గుణవతి ఆవిడ. ఈయన ఉద్యోగం బాగానే చేస్తున్నాడు. ఈ ఉద్యోగం చేసేయనికి 60,000 70,000 జీతం వస్తుంది. ఇప్పుడు ఆ జీతం సరిపోవట్లేదని చెప్పి భార్య ఎలాగా చదువు ఉంది కదా, చదువుకొని ఎందుకు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం అని చెప్పి ఆవిడ కూడా ఇంకో జాబ్ ఎతికెట్టాడు అయ్యగారు. ఇప్పుడు ఆ జాబ్ ఎతికినప్పుడు వేరే కంపెనీ ఎక్కడో ఎతికేసాడు. సొంత కంపెనీ ఎత్తుకుంటే వేరేగా ఏమన్నా ఉందనేమో, మరొక ఊరికి సంబంధించినటువంటి కంపెనీలో జాయిన్ చేసాడు. పోనీ ఆవిడకి అక్కడ ఎంత జీతం అవుతుందంటే 30,000 వస్తుందండి. డిగ్రీ చదువుకుంది కాబట్టి అమ్మాయి. అమ్మో, ఇది ఒక 70,000, ఇది ఒక 30,000, ₹1,00,000 జీతం ఇద్దరి మీద కూడా వచ్చేస్తుంది కనుక సరిపోద్దులే అని చెప్పి దూరంగా ఉన్నా పర్లేదు, వారానికో 10 రోజులకో నెల రోజులకో నువ్వు నా దగ్గర రావడమో, నేను నీ దగ్గర రావడమో, పిల్లల్ని చూసుకోవడం ఏదో చేద్దామని చెప్పి అమ్మగారినేమో వేరే కంపెనీకి పంపించాడు, అయ్యగారేమో వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ కూడా వేరు వేరు ఊరుల్లోనే బతికేస్తున్నారు. చాలా గుణవతి. మళ్ళీ చెప్తున్నాను, క్యారెక్టర్ ఉన్న ఆవిడ. భర్త ఎంత నమ్మకం ఉంటే వేరే చోట వదిలిపెట్టాడు అర్థం చేసుకోండి. అంత క్యారెక్టర్ ఉన్న ఆవిడ కంపెనీలో చేస్తుంది. ఈవిడ మంచోళ్ళే, చుట్టుపక్కల కూడా మంచోళ్ళు ఉండాలి కదా. ఎవడో గోకడం మొదలెట్టాడంట. గోకడం అంటే దురదొస్తుంది, ఇలా గోకడం కాదు.
సెడ్యూస్ చేస్తున్నాడు, మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఏదో రకంగా ఆవిడ అనుభవించాలి, ఏదో రకంగా దీన్ని పాడేయాలి. భర్త గారు ఎలాగా లేరు కదా, దగ్గర భర్త గారు ఎలాగో కనబట్టలేదు కనుక మనం ఏం చేసినా సరే అడిగేవాళ్ళు లేరని చెప్పి ఎంత ప్రయత్నించాడో 2 సంవత్సరాలు గోకినా స్పందన లేదు. ఉండిపోతే రిటలాగా కొంచెం గోకడం గట్టిగా గోకాడు. 3వ సంవత్సరంలో పడిపోయింది. 3వ సంవత్సరంలో పడిపోయింది. ఇంకా అక్కడి నుంచి వారిద్దరూ కూడా ప్రత్యేకంగా భర్త కళ్ళు కప్పి దూర ప్రయాణాలు చేస్తూ దూర ప్రాంతాలు వెళుతూ రహస్య జీవితంలో గడిపేస్తున్నారు. బాగానే ఉంది, భర్త గారికి తెలియదు, జీతం పంపుతుంది, అంతా బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత అమ్మగారికి ఒంట్లో బాగాలేదు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే HIV పాజిటివ్. పండు బాగుందా చక్కగా? పోనీ పనికి మాలింది ఏదో HIV వచ్చి సత్తింది. నెలకోసారి భర్త గారు వస్తున్నారు, ఆడికి కూడా ఇలా ఏడిసినాయి రా బాబు. భార్య భర్తలు కలిసి ఉండండి, ఉద్యోగాలు చేస్తే కలిసి చేయండి. లేదు కలిసి చేసే అవకాశం లేదా, శుభ్రంగా ఇంట్లో కూర్చొని ఆడదు చేయకండి. ఉద్యోగాలు నెడితే గోకి ఎదవలు ఎక్కువ ఉంటారమ్మా. నువ్వు కరెక్ట్గా ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు, సంవత్సరం నిలబడతావు, 2 సంవత్సరాలు నిలబడతావు, 3వ సంవత్సరం 4వ సంవత్సరం పడిపోతావు. మగోడంత జ్ఞానం అయితే నీది కాదు. ఎందుకంటే ఎముకలో నుంచి తీయబడి వ్యక్తివి కనుక నువ్వు మగోడు పడిపోతావు. టాలెంటెడ్ ఫెలోస్ ఉంటారు చాలా చోట్ల, గోకేస్తారు, అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ మీద మళ్ళీ తప్పును రుద్దేస్తూ ఉంటారు. బ్యాడ్ అయిపోయింది ఆడది అని జీవితమే, మగోడు కాదు. మహారాజు అంటది మా అమ్మమ్మ ఎప్పుడు కూడా. మగోడి జీవితం ఏం పోయిందండి, ఆడ జీవితమే కదండి నాశనం అయిపోద్ది అనేది మా అమ్మమ్మ. జాగ్రత్త సుమి. ఉద్యోగం అనేటువంటి కారణాలను బట్టి మరొక రకమైనటువంటి కారణాలు బట్టి భర్తని విడిచి దూరం అయ్యేటువంటి పరిస్థితుల్లో గమనించుకో. అవ్వ అదే తప్పు చేసింది, అపవాది చేతికి తన జీవితాన్ని అప్పజెప్పేసింది. HIV వచ్చేసింది. ఆడికి ఎన్నున్నాయో చూసొస్తాడా, చాలా బాగున్నాడని భర్తగారికి అంటే ఇచ్చేసింది. భర్తగారు అమాయకుడు పాపం, అంత అమాయకుడు అంటే అమాయకుడు ఇచ్చాడు. ఆడు కూడా ఈరోజు కూడా సచ్చి బతికి ఎడుతూ ఉన్నాడు. ఎందుకు వచ్చిందిరా బాబు ఇదంతా అంటే, భార్య భర్తలు ఎప్పుడైతే దూరంగా ఉన్నారో రెడీగా తిష్ట వేసిన అపవాది భార్య గారిని ఏం చేసేసింది, పట్టేసుకుంది. ఒకటే చెప్తాను బైబిల్ ప్రకారంగా, నీ భర్తకి తప్పక లోబడాలి, నీ భర్తని హత్తుకొని ఉండాలి అని ఉంది అక్కడ బైబిల్లో. కానీ హవ్వ చేసిన తప్పేటో తెలుసా, హత్తుకొని ఉండవలసిన భార్య విడిచి వెళ్ళిన మరుక్షణమే జీవితాన్ని ఏం చేసేసుకుంది. అస్సలు ఒకవేళ పెళ్ళి అయితే చెప్తున్నాను, గొడవలున్నా మనస్పర్ధలున్నా మరి ఏమున్నా కలిసే కష్టాలను పంచుకొని బతికేయండి. కానీ దూరం అయిపోయి ఇడిపోయి ఏదో సాధిద్దామంటే ఏమీ సాధించాం. నీకంత సీన్ లేదు, క్లియర్గా చెప్తున్నాను నేను. అవ్వ నాశనం వేయడానికి మొట్టమొదటి కారణం భర్తని విడిచి ఏం చేసింది, వెళ్ళి. రెండవదిగా అవ్వ జీవితానికి నాశనం అయిపోవడానికి రెండో కారణం ఏంటో తెలుసా, అవ్వ పడిపోయింది. ఎందులోని చెప్పాలి. ఎందులో పడిపోయింది, గోతులోనా? ఎందులో పడిపోయింది మరి? పాపంలో పడిపోయింది. దేనికి పడిపోయింది ఇందా చెప్పింది సహోదరు, చెప్పాలి. ఆకర్షణకి పడిపోయింది. మొట్టమొదటిగానేమో హవ్వ జీవితం నాశనం అయిపోవడానికి కారణం భర్తకు దూరంగా ఉండడం. రెండవదిగా హవ్వ జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఆకర్షణకు పడిపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళకి మగోన్ని పడగొట్టాలంటే అపవాది ఆడదాన్ని పట్టుకుంటాడు, ఆడదాన్ని వాడుకుంటాడు. దావీదుని పడగొట్టడానికి బెత్షెబను వాడుకున్నాడు, అవునా కదా? సంసోన్ని పడగొట్టడానికి డెలీలను వాడుకున్నాడు. కానీ ఆడదాన్ని పడగొట్టడానికి లోకాన్ని వాడుకుంటాడో, మగోన్ని వాడుకోడు. మగోన్ని పడగొట్టడానికి ఆడది కావాలి సాతానికి, కానీ అదే ఆడదాన్ని పడగొట్టడానికి లోకం కావాలి సాతానికి. అందుకే హవ్వ పడిపోయింది దేనికో తెలుసా, బాగా కనబడే
ఆకర్షణకు. లేడీస్ ఆకర్షితులైపోతుంటారు, బేగా అట్రాక్ట్ అయిపోతుంటారు చాలామందికి. అందంగా ఉన్నాడు కదా, బట్టలు మంచిగా వేసుకున్నాడు కదా, కాస్ట్లీ నాకు కొంటున్నాడు కదా, అలాగ ఉన్నాడు కదా, ఇలాగ ఉన్నాడు కదా అని చెప్పి త్వరగా ఆకర్షితులేదు ఎవరైనా ఉన్నారంటే ఆడవారే. చాలా సెన్సిటివ్ మైండెడ్ అంటారు లేడీస్, చాలా అట్రాక్టివ్ మైండెడ్ ఈ లేడీస్. ఆకర్షితులు అయిపోతారు, త్వరగా సెడ్యూస్ అయిపోతారు, మ్యానిపులేట్ అయిపోతారు. వాళ్ళు ఆకర్షించేటువంటి దానికి ఇన్ఫాచ్యుయేషన్ అంటారా, అట్రాక్షన్ అంటారా, వాట్ ఎవర్ ఇట్ మీన్స్. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఆడది పడిపోవడానికి తొలి కారణం ఒకటైతే, రెండవది అట్రాక్షన్. సాతాను ఒక పతివ్రతని, ఒక గుణవతిని, ఒక పరిశుద్ధురాల్ని పడగొట్టడానికి ఉపయోగించే అస్త్రమే ఆకర్షణ. ఎలాంటి గుణవతైనా పడుతుంది, ఎలాంటి క్యారెక్టర్ ఉన్నావునన్నా సరే పడగొట్టగలడు సాతాను. అంటే ఎలాగంటే ఆకర్షింపచేసి నీ దగ్గర లేని దాన్ని నీకు చూపించి దాన్ని పట్టుకుని నడిచేట్టుగా చేస్తాడు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూసి అది బాగుంది, ఇది బాగుంది, ఇది నాకుంటే బాగుంది, ఇది నేను కట్టుకుంటే బాగుంది, ఇది నేను వేసుకుంటే బాగుంది అన్నట్టుగా ఒక వ్యక్తికో లేకపోతే ఒక వ్యక్తి ఇచ్చేదనుకు నువ్వు ఆకర్షితురాలు అవుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు పడిపోయావు. కాలేజ్ లైఫ్ చూడండి, కాలేజ్ లైఫ్ నుంచి వచ్చినండి నూతన్, రైట్? కాలేజ్ లైఫ్లో అందరూ అక్కడి నుంచి క్రాస్ అయ్యి వచ్చిన వాళ్ళు. అమ్మాయిలు పాడాలంటే మగోడు ఉపయోగించేది ఏంటి తెలుసా? గిఫ్ట్, డ్రెస్సు, చాకిలేటు. ఈ మూడేళ్ళు పడిపోతుంది. ఇంత చాక్లెట్ ఇచ్చాడు మళ్ళీ ఎవరు ఎంత ఆ చాక్లెట్కి సమర్పించేసావా తెంగర మొహందానే? ఎంత చాక్లెట్, పుట్టినరోజుకి ఎంత చాక్లెట్ అయిపోతే ఏమిస్తాడు, అంతకంటే విలువైన ఉంది కదా ఈ దగ్గర. అందరూ చెప్తుందా అవన్నీ దాచేసుకుని ఇంకొక ఫొటోస్ ఈ మధ్యన మరీ ఎక్కువైపోయినాయి. ఇవన్నీ చూడలేకపోతాను ఈ మధ్యన కొన్ని చెప్పకూడదులే. ఆడవాళ్ళు పడిపోయేది దేనికంటే ఈ చాక్లెట్లకి, బట్టలకే, ఆ బండికి, ఆడి పోజుకి, ఆడి ఇంకో దానికి అక్కడ ఇస్తున్నాడు ఇక్కడ ఇస్తున్నాడో పడిపోతారు అంతే. మగోడు పడతాడు అలాగా, మగోడు దీనికి పడతాడు, ఆడదాన్ని పడతాడు, ఈ దేనికి పడ్డాడు. ఆడదే లోకానికి పడిపోతుంది, ఆకర్షితురాలు అయిపోతుంది. మంచి చీర చూస్తుంది, కొనగలిగే స్థితి లేదు, కొనేవాడు ఉంటే పడిపోయింది. చీరకు పడిపోయి ఆడవాళ్ళు ఆకర్షితులు అయిపోతుందండి. కొంతమంది అంటూ ఉంటారు, చీర చూసానండి మొన్న 3 రోజుల నుంచి ఏం పట్టట్లేదండి, నాకు నిద్ర పట్టలేదండి, కళ్ళలోకి వచ్చేస్తుంది, స్నానం చేస్తున్నప్పుడు ఆ చీరే, టిఫిన్ తింటున్నప్పుడు కూడా చీరే గుర్తు వచ్చేస్తుందంటే నువ్వు దేనికి పడిపోయావు? ఇప్పుడు ఆ చీర ఇచ్చేవాడు ఎవడన్నా వచ్చాడు ఇంకా పడవా? పడకండి. లేడీస్ చెప్తాడు ఈ మాట, ఆకర్షితులు అయిపోతున్నారు లోకానికి, బట్టకి, కట్టుకి, అందానికి, వస్తుకి, వాళ్ళు తిరిగేటువంటి లగ్జరీ లైఫ్కి చాలామంది ఆకర్షితులైపోతున్నారు. ఒకవేళ అట్టి స్థితిలో ఉన్నావని నువ్వు గ్రహించుకుంటే నేను పడిపోయే దశలోనే ఉన్నాను, వెనక్కి రావాలి. చాలామంది యూత్, చాలామంది యవనరాండ్రు, చాలామంది యవన దశలో ఉన్న బిడ్డలో ఒక మగవాడికి పడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? బాగా మెయింటైన్ చేస్తాడు. చాక్లెట్లు కొంటాడు, హోటల్కి తిప్పుతాడు, అవి కొంటాడు, ఈ కొంటాడు, మంచి బండి ఉంది, మంచి కారు ఉంది, మంచి బట్టలు వేసుకుంటాడు, అవి వేసుకుంటాడు, ఇవి వేసుకుంటాడు అని పడిపోయావు అంటే నువ్వు దేని చూసి పడిపోయావు? క్యారెక్టర్ని కాదు, కనబడేదానికి పడిపోయావు. ఆ పండుకి ఆకర్షితులై పడిపోయింది అవ్వ, అట్రాక్ట్ అయిపోయింది ఆ పండుకి. ఆడవాళ్ళని ఉద్దేశించి ఈ రెండో మాట చెప్తున్నాను, మగవాడిని పైన రూపాన్ని చూసి ఎప్పుడు నమ్మకండి. మగవాడిలో కనబడు రూపం ఒకటి ఉంది, మృగం. అది నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, మెత్తగా మాట్లాడుతున్నాడు, అందంగా ఉన్నాడు, మంచివాళ్ళగా ఉన్నాడు అని చెప్పి నమ్మి ఒక అడుగేసావా, గ్యాలాన్ని ఏ విధంగా అయితే చేపను లాక్కి నిలిపోద్దో లాక్కుని పోతాడు అవ్వది. మళ్ళీ అక్కడ పడతాడు తెలుసా? ఊపిరి పీల్చుకోలేనంత స్థితిలో పడేస్తాడు. గ్యాలాలు పడిపోకండి ఆడోళ్ళారా, ఎర్రలకి పడిపోకండి, బట్టలకి చాక్లెట్లకి పడిపోకండి. మన తండ్రి కంటే కూడా గొప్పగా చూసేవాడు ఏ ఒక్కడో కూడా ఉండడు. మన తండ్రులు ఎంత బాగా చూస్తూ ఉంటే తండ్రి చూపించిన ప్రేమ కనబట్టలేదు. సాయంత్రం అయ్యేటప్పటికి అక్కడ తిప్పుతాడు, వీకెండ్కి అక్కడ తిప్పుతాడు, అయి కొంటాడు, ఈ కొంటాడు అని చెప్పి యువత పడిపోతుందంటే ఆ యువత పడిపోయే కారణం ఆకర్షణే.
తిప్పేస్తున్నాడని పడిపోతున్నావా? మంచి బట్టలు వేసుకుంటాడని పడిపోతున్నావా? మంచి బలమైన శ్రేష్టమైన వస్త్రాలు ఇస్తున్నాడని, గిఫ్ట్లు ఇస్తున్నాడని పడిపోతున్నావా? అంతకంటే విలువైనది ఏదో నాలో ఉంది, దాన్ని ఆశించేది ఏది అంతా కూడా చేస్తానని గ్రహించుకోగలిగేటువంటి యువతవైతే హవ్వ చేసిన తప్పు పొరపాటును కూడా చెప్పండి చెయ్యు. ప్రతిదానికి అమ్మా, నేను యువత గురించి మాట్లాడలేదమ్మా, పెద్దవాళ్ళమ్మా. చీరలు బిచ్చలు ఉంటారు, చీరలను చూపించి పడగొడతాడు అప్పది. చీరలను చూపించి లాగుతాడు అప్పది. చీరల కొరకు శరీరాన్ని అమ్మేసుకున్న వాళ్ళు ఉంటారు. చీరల కొరకు పవిత్రం తాకట్టు పెట్టిన వాళ్ళు ఉంటారు. చీరల కొరకు ఒక మృగానికి లొంగిపోయిన వాళ్ళు ఉంటారు. ఆకర్షణ ఆకర్షణ ఆకర్షణది. గేలం చూడడానికి చేప చాలా అందంగానే కనబడుతుంది. అమ్మో, చాలా అందమైన ఆహారం సిద్ధపడిందని అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుందో కన్ను రెప్ప పాటులో దాని జీవితం మారిపోతుంది. పట్టుకుంటుంది. గేలంలాగే ఉంటాయి కొన్ని ఆకర్షణ. కొంతమంది మగవాళ్ళు వాడుకుంటారు ఆ గేలాలను. ఆ గేలం బట్టలు అవ్వచ్చు, మెయింటెనెన్స్ అవ్వచ్చు, అందం కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. పడిపోకండి వీటికి పడిపోకండి. దేవుని వాక్యానికి ఇవ్వడండి. ఆకర్షితురాలు అవుతున్నావా? ఓ స్త్రీ, ఓ యవన రండిరా, కాలేజీకి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని పంపిస్తామంటే, ఎన్నో కోరికల్ని మీద పెట్టుకుని జీవిస్తామంటే, ఎంతో నమ్మకంతో నీ తల్లిదండ్రులు నేను కాలేజీకి స్కూల్కి ఒంటరిగా పంపిస్తూ ఉంటే, కొన్నిసార్లు నీ తల్లిదండ్రులను కళ్ళు కప్పి ఆకర్షితుడైనటువంటి ఆకర్షణ గురి చేసినటువంటి వ్యక్తులకు పడిపోతుంటే మాత్రం మాట చెప్తున్నాను, హవ్వ పడిపోయింది కూడా ఆ ఆకర్షణకే. మళ్ళీ హవ్వ తిరిగి లేవలేకపోయింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక మగోడిని పడేయాలంటే అపవాదికి ఆడది చాలా అవసరం, డబ్బు చాలా అవసరం. ఈ రెండడుగులు పడగొడతాడు. కానీ ఒక ఆడదాన్ని పడగొట్టాలంటే అపవాదికి ఆకర్షణ, అట్రాక్షన్కి పడతారు ఆడళ్ళు. ఈజీగా పడిపోతారు, ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారు. ఈజీగా ఉన్నా. ఈ రోజున ఓ స్త్రీగా బట్టలకు ఆకర్షించబడిపోతున్నావా? కొన్నిసార్లు వస్తువులకు ఆకర్షించబడిపోతున్నావా? కొన్నిసార్లు నగలకి ఆకర్షించబడిపోతున్నావా? కొంతమంది చేతుల్లో చూస్తున్న డబ్బుకి చాలాసార్లు ఆకర్షించబడిపోతున్నావా? కొంతమంది లగ్జరీస్ లైఫ్కి ఆకర్షించబడిపోతున్నావా? వాళ్ళ యొక్క మెయింటెనెన్స్కి ఆకర్షితురాలు అయిపోతున్నావా? వాడు బాగా గుర్తుపెట్టుకో, నీలో ఏదో విలువైంది ఉంది, అది పొందుకున్న తర్వాత మళ్ళీ చూడమన్నా చూడరు. అవ్వవలసింది అవ్వే వరకు ఎన్నన్నా ఉంటాయి. ఒక్కసారి జరగవలసింది జరిగిపోతే అన్నీ. మగోడికి కావాల్సింది అదేనండి. నేను నిజం చెప్తున్నాను. నేను మగోడినే కదా, నేను లోకం నుంచి వచ్చినున్నాయి కదా. మగోడి యొక్క ఆలోచనలు ఆడదాని మీద ఏ విధంగా ఉంటుందో బాగా ఎరిగిన వ్యక్తినే కదా. మగోడు ఎప్పుడూ కూడా కనబడినట్టుగానే మాట్లాడుతూ ఉంటాడు. లోపల ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాత్రం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అందరూ మగోళ్ళు ఇలాగే ఉంటారండి నన్నకని, పైకి అయితే బాగానే మాట్లాడుతుంటారు ఏమీ లేనట్టుగా. ఎలాగైనా దీన్ని నేను అనుభవించక తీరాలి. ఎప్పుడు ఆలోచన ఉంటుంది మగోడికి. ఎప్పుడు అందరూ ఇలా ఉంటారండి నేను అనట్లేదు. ఆకర్షితుడవుతున్నావా? కాలేజీలో అందంగా ఉన్న అబ్బాయిలకి ఆకర్షితుడైపోతున్నావా? వాడి కారు ఉందని ఆకర్షితురాలు అయిపోతున్నావా? వాడికి బండి ఉందని, బంగ్లా ఉందని, డబ్బు ఉందని, వెనకాల ఆస్తుపాస్తులు ఉన్నాయని, బాగా చూసుకుంటానన్న మాటను బట్టి చాలాసార్లు ఆకర్షితురాలు అవుతుంటే, ఓ మాట చెప్తున్నాను, నీ అందం బాగున్నంతకాలం అందరికీ కూడా నువ్వు కావాలి. ఒక్కసారి అందాన్ని కానీ పరాయి చేతికి అప్పచెప్తే మళ్ళీ నేను చూడరు. అన్న తప్పైన మాట్లాడుతున్నాను అన్నమాట అండి. అది అక్కడి నుంచి వచ్చిన వ్యక్తిని చెప్తున్నాను నేను. ఆడదాన్ని పడగొట్టాలంటే మగవాడు ఉపయోగించే అస్త్రం ఆకర్షణ. పడకండి. సినిమా హీరోలా ఉన్నాడో, సినిమా హీరోయిన్లా ఉంది, అయ్యి బాబోయ్ ఎంత అందంగా ఉన్నారో, ఎంత చక్కగా, వీటికి పడిపోతావా? క్యారెక్టర్ కనబడుతుంది నీకు లోపల, క్యారెక్టర్ వెళ్ళటం తెలియదా? నేను యువతని ఉద్దేశించి మాట్లాడడంలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని బ్యాడ్ చేయాలన్న ఆలోచన నాకు లేదు. లేకపోతే ఆడవారందరూ కూడా ఈ విధంగా ఉంటారన్న అభిప్రాయం కానీ ఆలోచన కానీ ఎంత మాత్రం లేదు. కానీ కొన్ని స్టడీస్లో రీసెంట్గా నేను
విన్నటువంటి విషయం ఏంటంటే, చదువుకునేటువంటి యవనరాండ్రు పెళ్లి చేసుకునేటువంటి సమయానికి 100లో 93% కన్యత్వాన్ని బాగొడేసుకుంటారండి. 93%. 93%. 100 మందిలో 93 మంది భర్త దగ్గర బయట పెట్టవలసిన, భర్తకు మాత్రమే చెందవలసిన, వివాహం వరకు కూడా దాచిపెట్టవలసిన దాన్ని అపవాదికి ఏం చేస్తున్నారు? ఇచ్చేస్తున్నారు. కాన్పు నిష్కలంకమైనదే ఉండాలన్నాడు. వివాహం అన్నిటికంటే ఘనమేందన్నాడు? అదొకటే పట్టుకుని వేలాడతారు. కాన్పు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత ప్యూర్గా ఉండాలి. పిల్లలు పుడితే సరిపోదు, ఆ పిల్లల కన్న తండ్రుల్లో నిష్కలంకమైన బంధం వరకు అయితే పర్లేదు. కాన్పు నిష్కలంకంగా ఉండాలి. పెళ్లి వివాహం ఘనమైందిలే, కాన్పే నిష్కలంకంగా ఉండలేదు. ఎందుకంటే చాలా చేతులు పడిపోతున్నాయి ఈలోపు. ఇది ఎవరు ఏ సేవకుడు మాట్లాడరు, ఎందుకంటే అర్థమవుయా మాట్లాడరా ఎందుకు. పెళ్ళి ఘనమైందా? మరి పిల్లలు అదే మొదటిసారి భర్తకి భార్యకి పరిశుద్ధమైనటువంటి జననమా మీరు ఇచ్చినటువంటి బిడ్డలకి? లేకపోతే అప్పటికే శరీరం అపవిత్రత తెచ్చిపెట్టుకుందా? అయితే నీ కాన్పు నిష్కలంకమైనది కాదు, కలంకమైనదే. అట్టి బిడ్డలో శాపగ్రస్తులు, వాళ్ళు ఎదగరో బాగుపడరు, శపించబడిన తరం అది. పిల్లలకి అన్నావంటే ఇట్ మస్ట్ బి ద ఫస్ట్ టైం అంతే. లేకపోతే పిల్లల శాపం అది. నువ్వు ప్యూర్గా మాట్లాడతానమ్మా, జెన్యున్గా మాట్లాడతానమ్మా, పెద్దవాడి తరహాలోనే మాట్లాడతాను. ఎందుకంటే ఐ టు గాట్ మ్యారీడ్, నేను పెళ్లి చేసుకున్న వ్యక్తిని కనుక నాకు అధికారం దేవుడు ఇచ్చాడు, అందుకే బే చేసాడు. 30 కల్లా నేను సేవకుడిగా నిలబెట్టాలన్న ఆలోచన ఆయనకు ఉందా? లేకపోతే ఇంతకు ముందు ఉంది, కానీ అప్పటికీ వివాహం లేకపోతే పరిస్థితులు వేరేగా ఉందనేమో. ఈ మాటలు చెప్పగలిగే అధికారం నాకు లేకపోదు. కాన్పు కూడా నిష్కలంకంగా ఉండాలి. కలంకంతో కూడినటువంటి బంధంలో పుట్టే పిల్లలు శాపగ్రస్తులైపోతారు. కాపాడుకోమంటాడు. అందుకే బైబిల్లో వివాహం వరకు కూడా నీ శరీరాన్ని, నీ కన్యత్వాన్ని, నీ పవిత్రతను ఏం చేయి? కాపాడుకో. అంతేగాని భార్యని ఏమో ఎక్కడ వదిలేసి ఈయన ఇంకో చోట ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఈయన గారి మీ ఇంట్లో ఉంటారు, భార్య గారిని చదివిస్తూ ఉంటారు. ఏం అర్థం అవట్లేదు మీకు అసలు. పరిస్థితి ఎలా ఉంది లోకంలో, రోజులు ఎలా ఉన్నాయి. ఒకప్పుడు ఆడవారిని మగవాడు పడాలంటే పెద్ద పెద్ద ప్రయత్నాలు ఇంకోటి కూడా చేసేవారేమో. ఇప్పుడు అంత ఈజీ. బైక్ ఉంటే పడిపోతున్నారు, బండి ఉంటే పడిపోతున్నారు, సెల్ ఉంటే పడిపోతున్నారు, కొంచెం అందంగానే ఉంటే పడిపోతున్నారు. నేను రీసెంట్గా ఇంకోటి కూడా ఉన్నాను, ఆడవాళ్ళు ఎక్కువగా పడిపోయేదంట మంచోళ్ళకి కాదంట, ప్లే బాయ్స్కే పడతారంట. విన్నవారు తమ్ముడు నాన్న సొంత ప్లే బాయ్స్కే పడతారంట, మంచోళ్ళు పడరంట. జెన్యున్గా లవ్ చేసే వాళ్ళు పడరంట. వాడుకుని వదిలేద్దాం అనుకున్న వాళ్ళని, ఇప్పటికే 100 మంది ఆడవాళ్ళని చూసిన వాళ్ళని, లేకపోతే ఏదో రకమైనటువంటి ఆ దుష్ట సంబంధమైన హృదయం కలిగిన వ్యక్తులు అంటేనే ఆడవాళ్ళు ఇష్టపడతారంట. మరి అదే కర్మ నాది వెళ్దాం. పడిదంతా వాళ్ళకే, మంచోడు పడతలేదు, పడమని అనట్లేదు, నేను చెప్తున్నాను మామూలుగానే. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, హవ్వ పడిపోవడానికి మొట్టమొదటి కారణం భర్తని విడిచి వెళ్ళిన భార్య. హవ్వ పడిపోవడానికి రెండవ కారణం ఆకర్షితురాలైన, చెప్పండి, స్త్రీ. మరి హవ్వ పడిపోవడానికి ఇంకో కారణం ఏదైనా ఉందంటే ఇన్ని చెప్తాను, సమయం లేదు. ఆఖరి కారణం అనుకోండి, హవ్వ పడిపోయింది ఎందుకు తెలుసా? ఒక స్త్రీ ఎక్కువగా పడిపోయేటువంటి దానికి అపవాది ఉపయోగించుకునేటువంటి అస్త్రం చెప్పనా? చెప్పండి, ఈసారి నిజంగానే ఎత్తను ఇది. చెప్పండి దేని పడిపోయింది? చెప్పండి తమ్ముడు, దేని పడిపోయింది? ఇప్పుడు ఏ చెప్పుకొచ్చారు, కవర్ చేశారు కదా. లాస్ట్ అండ్ ఫైనల్, హవ్వ పడిపోవడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి అస్త్రం చెప్పండి.
ఆ, కరెక్టే. ఇంకా మాటలు పడిపోయింది. కరెక్టే కానీ అంత కరెక్ట్ కాదు. చెప్పండి ఇంకా. ఆడవాళ్ళు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీరు చెప్తలేదేమి. ఆడపిల్లలేమి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఏం చెప్తలేదు. దేని పడిపోయింది? తాతయ్య గారు మీరు చెప్పండి. నాకు అలాంటివి ఎవరా బాబు, నాకే నా ఇళ్ళల్లో అవుతావిటని వస్తుంది. చెప్పండి దేని పడిపోయింది, చెప్పండి తల్లి. నేను చెప్పనా? చెప్పినా చెప్తారా? వాళ్ళు చూడండి, ఇది ఇచ్చేస్తానంటుంటాను. దేని పడిపోయింది చెప్పనా? ఆడదే ఎక్కువగా పడిపోయేది పొగడతలకే. పొగిడావంటే అమ్మగారు భూమి మీద ఆ, చాలా బాగున్నాం, అవునా, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, ఇలా ఎలా ఉంది, ఎందుకు ఉండదా, రింగ్ రింగ్ రింగులు తిరిగిపోతుంటది అమ్మ. పొగిడేవా లోపల లోపల ఏం జరిగింది చిన్న దోశనా, టీ ఎట్టమంటావా, జీడిపప్పు ఏమో ఇవన్నీ. ఆడది పొగడతలు పడిపోద్ది. అపవాది ఎక్కడ పొగిడాడండి? దేవదూతల వల్లే మారిపోతావు. ఎంత అందం ఉన్నో తెలుసా? ఇదేముంది ఇంకా అందంగా తీరుతావు, అవునా, ఇంకా అందమా, పొగడతా. పడిపోతున్నావు పొగడతకి. చాలా రంగు ఉంటావని తెలుసా నువ్వు? ఎంత అందంగా ఉన్నావో, నీ హైట్ ఎంత బాగుంటుందో, నీ పర్సనాలిటీ ఎంత చక్కగా ఉంటుందో, నీ బట్టలు బాగా వేసుకుంటావు. పడిపోయింది ఇంకా అక్కడ పుసుక్కు పడిపోయిందంటే ఆ మాటకి. పొగడుతూ పడిపోతుంటారండి ఆడళ్ళు. ఇంకా వాళ్ళు ఏం చేయక్కర్లేదు, చాలా అందంగా ఉంటాం అని అంటే చాలు, అయిపోయిందే. ఆ అందం లేకపోయినా సరే అందంగా ఉంటామంటే వాళ్ళు పడిపోతారు. పొద్దున్న లేచిన అంటే పాల్సిమోహం ఒకసారి అద్దంలో చూసుకుని నువ్వు ఎంతకంత కత్తువో తెలుస్తుంది. బయట ఉన్న దిష్టి బొమ్మకి నీకు పెద్ద తేడా ఏమి లేదు, ఇప్పుడు చుట్టూ ఇప్పుడు చుట్టూ కలిపి. ఆ దిష్టి బొమ్మ బదులు నీ ఫోటో తీసి అక్కడ పెడితే దెయ్యం కాదు కదా, భూతం కూడా రాదు అక్కడికి. అందుకతంటే పడిపోతున్నావా? ఎంత అందంగా ఉన్నావో తెలిసే, నీ స్మైల్ ఎలా ఉంటుందో తెలిసే, నీ రంగు ఎలా ఉంటుందో తెలిసే, నీ హైట్ నాకు ఉంటేనా, అమ్మో, చూడు మళ్ళీ చూపించి ఎంతసేపు చూపిస్తావు, చూపించు, తిరుగుతావా, ఇంకో చూపిస్తావు, ఇంకో తిప్పు తిప్పు చూపించా, రంగులన్నీ చూపించు. తిరిగిపోతుంటారు ఆడలు అంతేలాగా, అటు ఇటు తిరిగిపోయి ఎంత మంచి చీరో ఎంత మంచి బాగా కట్టుకున్నావు అంటే, నిజమే నిజమే నిజమే, కూర్చోదా కూర్చో, కొంచెంసేపు టీ పెడతాను నీకు, కాఫీ పెడతాను, 2 దోశలు శుభ్రంగా 3 పొగడతలు పొగిడేస్తుంది, మొత్తం టిఫిన్ తినేసిపోద్ది. ఇంకో రోజుకి వచ్చి ఉండదు అమ్మగారికి, ఓ జగ్గుడు కాఫీ తాగి వెళ్ళిపోతుంది. ఇంక మళ్ళీ కాఫీ ఖర్చు కూడా ఉండదు సాయంత్రం వరకుని. 4 పొగడతలు అంతే. అయ్యి బాబాయ్ కూర ఎంత బాగుందో తెలిసే పిన్ని గారు, అయ్యమ్మ బాబు ఎంత చక్కగా పడతారో మీరు చట్నీ, అవును, ఇంకో 4 దోశ, 4వ దోశ, 5వ దోశ, 6వ దోశ, నీకు తెలియట్లేదా బాబు, మొత్తం టిఫిన్ అంతా కూడా తినేసి వెళ్ళిపోతుంది. అది ఖర్చు మిగిలిచేస్తుంది అంతే. నీకు ఖర్చు నీకు ఆవిడ మిగిల్చుకుంటుంది, నీకు ఖర్చు చేస్తుంది అంతే ఆవిడ. పొగడతలు ఆడవాళ్ళు దేనికైనా పడిపోతారంటే పొగిడితే పడిపోతారండి. కూర బాగుందని అను, మళ్ళీ ఇంకొకసారి కూడా ఎప్పుడూ కాదనకుండా అడగకుండా ఇచ్చేది కూర. ఇంకో చేప కూర వండని తీసుకో, మటన్ పులుసు వండని తీసుకో, చికెన్ ఫ్రై అడగక్కర్లేదు, ఓసారి పొగుడంతే. తినిగారు చూడండి రుచి ఎలా ఉందో, అది వేసేసిన ట్రాప్. కూర బాగుందన్న పొగడతకి ఓ 1 నెల రోజులు పంపుతుంది కూరలు పక్కింటోళ్ళకి. తిని 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 ఇది ఎలా ఉందో చెప్పు, ఇది ఎలా, ఇంకా సూపర్ ఇంకా సూపర్ అంటుంటే మొగుడికి దాల్సినవి అంతా కూడా తీసేసి ఇడేస్తుంటుంది పక్కన. ఈ భర్త గారికి ఎట్టు ఏదన్నా ఉంటే, నీ పిల్లలకి ఏదైనా దాచేటి చక్కగా ఏదన్నా ఉంటే, పక్కింటోడు పొగిడిందని చెప్పి వండిని అన్ని పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి ఎడుతున్నావా? ఆ ప్రశంసల కొరకు, బాగున్నాయనేటువంటి ప్రశంస కొరకు ఆశపడి ఆ కష్టార్జితాన్ని, భర్త కష్టార్జితాన్ని పరాయ వ్యక్తులకు ఎట్టే వ్యక్తి అయితే చాలా జాగ్రత్తగా సుమి జాగ్రత్త చెప్తున్నాను నేను. పొగడతలకి చీర బాగుందంటే పడిపోయేవాళ్ళు, బట్టలు బాగున్నాయంటే పడిపోయేవాళ్ళు, అందంగా ఉన్నావంటే పడిపోయేవాళ్ళు, నీ హైటు పర్సనాలిటీ సూపర్ పడిపోయింది. సమర్ప యామి కలిపి చెప్పకూడదు అది. ఏడాడి అంతేనా, అయిపోయింది ఇంక అంతే. ఆడి చెన్నకి మొత్తం పొద్దున్న వచ్చి కూర్చుంటారు అరుగు మీద. పిన్ని గారండి పొద్దున్నే మొఖం పెట్టి అలా మెరిసిపోతుంది, ఏమి రాశారు, ఏమీ రాదు, ఉత్తరే అంతానే. ఆ బిస్కెట్ వేస్తే టిఫిన్ వచ్చి పడిపోద్దని, ఉండు దోశ వేస్తున్నాను కూర్చో ఇక్కడే, టిఫిన్ తినేసి చక్కగా మళ్ళీ మధ్యాహ్నం వస్తాను. మధ్యాహ్నం ఏమంటుంది, అయ్యి బాబు ఎంత బాగుందో నీ జుట్టు, నీ పిల్లకి ఎంత బాగుందో, పేలు లేకుండా ఉంటుంది మీ జుట్టు, ఇంకా అయిపోద్ది. కూర ఏమన్నా వండుకున్నావే ఎట్టనా, కూర మళ్ళీ ఫ్రీ. సాయంత్రం మళ్ళీ వస్తుంది అమ్మగారు, అయ్యో బాబు పిన్ని గారండి మీ చీర మామూలుగా, అమ్మో 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 టీ
ఒక్కోడి గిక్కోడి అయ్యి ప్రియే. ఏంటి పొగడతలు పడిపోతున్నావా నువ్వు? అవ్వ పొగడతలు పడిపోయింది. నువ్వు అందంగా ఉన్నావు, ఇది తింటే దేవతలా మారిపోతావు అని చెప్పి అన్న మాటకి పడిపోయింది. పొగడ్తలకి పడకండి. ఎవరైనా సరే పడిపోతారు. దేనికో తెలుసా? పొగడ్తలకే పడతారు. నువ్వు అందంగా ఉన్నావని ఒకసారి 2 సార్లు వదిలేస్తే వేరే విషయం. పదే సూపర్ అంటున్నారంటే వేరే విషయం. పొగడ్తలు పడకండి అమ్మా. పొగడ్తలు అనేవి నీ ఆత్మీయతను చూసి పొగడాలి లోకం. దేవమ్మని గారిని ఎవరన్నా పొగుడతారా? దేవమ్మని గారు ఎంత బాగా ప్రార్థన చేస్తారో, ఆత్మీయ జీవితం ఎంత గొప్పదో, ఎంత అద్భుతమైన పరిపక్వతో, వీటిల్లో పొగడరు. ఎందుకంటే ఆ పొగడవలసినవి అలాంటి విషయాల్లో. దేవమ్మని గారు ఉన్నారో లేదో? పొగిడారంటే ఎప్పుడన్నా మిమ్మల్ని? పొగడరు. మిమ్మల్ని ఎందుకు పొగుడుతారు? మీ దగ్గర ఏమీ లేదు, మీరు ఏమీ అట్టరు కాబట్టి. ఎట్టి వాళ్ళతో రండి పొగుడుతారు. అవును, పొగడండి. ఆ వయసులో కూడా దేవుని కొరకు బలంగా వాడబడుతుంది. అలాంటి విషయాల్లో అలాంటి వాళ్ళని ప్రోత్సహించండి మంచి మాటలతో. చక్కటి ప్రార్థన అండి బాబు, ఏం అద్భుతమైన ప్రార్థన జీవితం అండి. పొగుడు మంచిదే, దేవుడికి మహిమది. అలాగని చెప్పి పొగుడుతున్నప్పుడు అతిశయించమని కాదు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. నన్ను చాలామంది నిజంగానే హార్ట్ఫుల్గానే నన్ను ఏదో మ్యానిపులేట్ చేయాలన్నో, లేకపోతే వాళ్ళకి దగ్గర చేసుకోవాలన్నో కొన్నిసార్లు అంటూ ఉంటారు. ఏమండి ఈ వయసులో ఏం వాడబడుతున్నారంటే సూపర్ అండి, ఇంకోసారి మాత్రం అనకండి. దేవుడు అనండి. ఏమండి అబ్రాహిం గారు అన్నానా? ఇంకొకసారి నా పేరు ఎత్తి మీతో మాట్లాడను అని అన్నాను నేను. యామన్ బాబు గారి వాక్యం ఎవరికి లేని ధన్యత కాదు. దానికి ముందు దేవుడి పేరు తగిలించాడు. దేవుడు అంత అది కావాలి. పొగడత పడిపోయినంటే ఈ రోజున ఇలా ఉండను నేను. ఇలా ఉన్నా పడిపోతుంటారు అంతే. చిన్నాట్లకి పెద్దలకి పొగడతలకు పడిపోవడమే. పొగడతలతోనే హవ్వని ఏం చేసేసాడు చెప్పండి? పాడేసాడు. అయిపోకుండా ఒకటి చెప్తున్నాను చూడండి. మనం అంత గొప్ప అందాలు ఏం కాదు, అందగత్తులు అందగాళ్ళు ఏమీ కాదు. ఎవరో సంపూర్ణమైన అందగాళ్ళు అనేవాళ్ళు కానీ అందగత్తులు అనేవాళ్ళు కూడా ఉండరు. అందరిలోనూ ఏదో లోటు ఉంటుంది. అది ఫేషియల్గా కావచ్చు, పర్సనాలిటీలో కావచ్చు, మాట తీరులో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒక విషయంలో మాత్రం లోటు ఉంటుంది ప్రతి మనిషిలో. లోటు లేని మనిషిని ఎవరు అనరు. అందంగా అన్నారంటే ఏదో ఒకటి ఉంటుంది నీలో, నీకు కనిపెట్టుకోలేకపోతున్నావు అంతే. అందరిలో ఉంటుంది లోటు. అందంగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు, పొల్లు ఎత్తుకుంటే చాలా తెల్లగా ఉంటారు, జుట్టు ఉంటుంది వాళ్ళకి, అద్భుతమైన పర్సనాలిటీ. ఇంతకీ ఏళ్ళు ఎలా ఉంటాయంటే మామూలుగా ఉండవు. ప్రతి ఒక్కళ్ళు నువ్వు అందంగా ఉన్నావని ఎవరన్నా పొగుడుతున్నారు ఇంకో పడిపోకమ్మా, నీకు అంత సీన్ లేదు. నేను ఒకటే చెప్తున్నా, పొద్దున్న లేచిన తర్వాత అద్దంలో చూసుకో. లేకపోతే పొరపాటుని సెల్ఫీ కెమెరా ఓపెన్ అయిపోయినప్పుడు నీ ఫోటో కనపడుతుంది చూడు, ముఖం సెల్ల, అది నీ ఒరిజినల్ ఫేస్. పొరపాటును ఓపెన్ అయిపోతుంటుంది సెల్ కెమెరా, మన మొహం మనకు బాబాయ్ అది ఒరిజినల్. అది ఒరిజినల్ ఫేస్. అది ఎలా ఉంటుంది? బాతులా ఉంటుంది ముఖం. ఉంటుందా? అది ఒరిజినల్ ఫేస్. దాన్ని చూసి అమ్మో చాలా అందంగా ఉన్నాడు అనిపించుకో. పొరపాటున కెమెరా ఊపుతుంటుంది చూసారండి రాజుగారు ఎప్పుడన్నా? అల్లిపోము ఒకేసారి, అల్లిపోతుందా ఒకసారి? అయ్యి బాబాయ్ ఎవరు బాబాయ్ అలా అనిపిస్తాయి. మీకు ఎప్పుడు అనిపించలేదా? ఎప్పుడు అది సందేశ్ గారికి అనిపించిందంటే నేను అందుకే కెమెరాలో ఎట్టి ఓపెన్ చేస్తుంటాను సెల్. ఎందుకు నా ముఖం చూసి నేను భయపడాలని. మనం అంత అందగత్తులం కాదు, అందగాళ్ళం కాదు. 10,000లో సుందరుడు యేసు మాత్రమే. ఎవ్వరు కొడలేదు అంత అందం. పడిపోకండి. అందంగా ఉన్నామని, చీర బాగుందన్నారని, కూర బాగా వండుతున్నామని, నీళ్ళు సూపర్ అని అమ్మో అని చెప్పి దోసులు గీసులు ఇస్తావు కనుక భర్త గారి కష్టార్జితం అది. ఇంటి పెద్ద కష్టార్జితం. నీ భర్త యొక్క కష్టాన్ని నీ భర్త పోషణ కొరకు ఉపయోగించుకో. మొదటగా నీ పిల్లల కొరకు ఆ కష్టాన్ని ఉపయోగించుకో. భోజనం వాళ్ళ కొరకు చక్కగా వండుకో. అంతేగాని వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని ఎత్తుకుంటా పోతే చివరి చేసి నీ దగ్గర చెప్పండి. హవ్వ చేసిన ఈ 3 పొరపాటుల్లో ఏ ఒక్క పొరపాటు నీలో ఉన్నా నీకు ఎంత మాత్రం కూడా మంచిది కానే కాదు. భర్తకి ఖచ్చితంగా లోబడేటువంటి భార్యగా స్త్రీగా ఉండదు. ఎందుకంటే నేను శుక్రవారం కూడా చెప్పాను, భర్తకున్నంత జ్ఞానం భార్యకి ఎప్పటికీ రాదు. భార్యలు అంత జ్ఞానహీనులు ఎవరు ఉండరు. చాలా మెచ్యూర్డ్ ఫెలోస్ అవి. వాళ్ళ జ్ఞానహీనురాలు కాబట్టే హవ్వను పట్టుకున్నాడు. ఆదాముని ఎందుకు పట్టుకోలేకపోయాడు? ఆదాం దగ్గరికి ఎందుకు రాలేకపోయాడు? పని అవదని తెలుసాడికి. ఆ మగవాడికి ఉన్నంత జ్ఞానం ఆడదానికి ఎప్పుడు ఉండదమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి మాట.
మన వల్లే చాలాసార్లు సంసారాలు పాడైపోతున్నాయి. మన జ్ఞానహీనతను బట్టే చాలాసార్లు కుటుంబాలు మొక్కలైపోతున్నాయి. మన అవిధేయత అజ్ఞానమును బట్టే వైరల్ అనేవి, వ్యత్యాసం అనేది, ఎడబాటు అనేటువంటిది వస్తుంది. నువ్వే పడిపోతున్నావు. మొట్టమొదటిగా సాతానికే నువ్వే పడిపోతున్నావు. భర్త మాటను గౌరవించేటువంటి భార్యలుగా ఉండండి. నీ భర్తకు లోబడమన్నాడు. ఓ భర్త, నీ భార్యను మాత్రం నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఆదం అది చేశాడు. ఆదం ఏం తప్పు చేయలేదు. పాపం అన్యం పుణ్యం తెలియని వ్యక్తి నాశనం అయిపోవడానికి కారణం ఎవరు తెలుసా? భార్యే. తాతయ్య గారు ఎప్పుడు అనేవారు ఈ మాట అంటే ఆడవాళ్ళు బాధపడతారేమో. నవ్వు, ఈ ఆడదాని వల్లే పాపం వచ్చి పడిపోయిందమ్మా. జాగ్రత్తగా ఉండాలమ్మా. మీరు దొరికేస్తారు, ఆడవాళ్ళు దొరుకుతారు అపవాదికి ఎక్కువగా. మీరే దొరుకుతారు తెల్లని ఓ తాతయ్య. ఆడవాళ్ళకి చెప్తున్నాడు దేవుడు, జాగ్రత్త, నీ భర్త మాటని గౌరవించు. నీ భర్తకి తెలియకుండా ఏది చెప్పండి చేయకు. ఒకవేళ ఆఫీసులో ఏమన్నా ఇలాంటి ఒత్తిళ్ళు ఉన్నాయా? ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా? ఎవరిని నేను మ్యానిపులేట్గా సెడ్యూస్ చేసేటువంటి పరిస్థితులు ఏమైనా చేస్తూ ఉంటే భర్త దగ్గర మాత్రం దాయికండి. అవ్వ దాసినట్టు వెళ్ళిపోండి, డైరెక్ట్గా వెళ్ళిపోండి. భర్తకిగో నేను ఉద్యోగం చేస్తూ ఉంటే కంపెనీలో వాడు ఇలా చేస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పు. అంతేగాని భర్తకు చెప్తే ఎక్కడ మానిపించేస్తాడో, భర్తకు చెప్తే ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళడానికి ఆటంకంగా ఉంటాడని చెప్పి చాలామంది భార్యలు అవ్వ చేసిన తప్పు చేస్తూ ఉంటారు. అక్కడ జరిగిన విషయాన్ని ఆదాం దగ్గరికి వచ్చి చెప్పుంటే పరిస్థితి వేరేగా ఉందండి. కానీ చెప్పలేదు. అక్కడ ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఆఫీసులో నిన్ను? లేకపోతే నీ కంపెనీలో ఎవరన్నా మగవాడు పరాయి వ్యక్తి నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడా? నీ భర్తకు వచ్చి చెప్పేసుకో. భర్త దగ్గర మాత్రం ఏది దాయకండి. భార్యకి నేను చెప్పే విషయం ఒకటే, భర్తకి దగ్గర ఏది దాయకండి. భర్తకు తెలియకుండా ఏది చేయకండి. ఏది చేసినా భర్తకు చెప్పి చేయండి. ఆయన ఒప్పుకుంటా ఒప్పుకోకపోయినా సరే చెప్పి చేయండి. చాలామంది భార్యలు భర్తలకు చెప్పట్లేదు, చెప్పకుండా చేసేస్తుంటారు, చెప్పకుండా జరిగిచ్చేస్తుంటారు. ఎందుకు చెప్తే మళ్ళీ వద్దంటాడు, తర్వాత చెప్తానులే, మూడు బాగున్నప్పుడు చెప్తానులే. కానీ జరగవలసిన నష్టం అంతా ఈ మధ్యన జరిగిపోద్ది కదా. వెళ్ళనివ్వడండి చెప్తేనే, అక్కడికని వెళ్తే వెళ్ళనివ్వడండి. అందుకే వెళ్ళొచ్చిందారో చెప్తానండి. దాత్తనవా? నీ ప్రయాణాలు ఎక్కడికి వెళ్తున్నావు? అబద్ధం చెప్పి వెళ్తున్నావా? నువ్వు వెళ్ళేటువంటి కార్యక్రమం అబద్ధం చెప్పి నీ భర్తకి చెప్పి వెళ్తున్నావా? నీ భర్తకు తెలియవలసిన సత్యాన్ని, నిజాన్ని దాచిపెట్టి నీ ఇష్టాలు జరిగించుకుని భర్త కళ్ళును కప్పి వ్యక్తివైతే నష్టపోతావు. వారికి ఒకటి చెప్తున్నాను, దేవుని సేవకుడు మూలంగా ఏది జరిగినా భర్తల దగ్గర మాత్రం దాయకండి. తిట్టినా కొట్టినా ఒక మాట అంటే అంటాడు కొట్టుకున్నవాడు. అంతేకాని దాసారంటే పెద్ద పెను ప్రమాదం కింద మారిపోతుంది. చాలామంది భార్యలండి భర్తలు తెలియకుండా చేస్తారండి. నేను పాపం అంటలేదు, నేను మంచి విషయాలు కూడా భర్తలు తెలియకుండా చేస్తారు. ఎవరో డబ్బులు అడిగారు, ఇప్పుడు అడిగిన దానికి ఇవ్వాలని నీకు మనసు ఉంటుంది, కానీ భర్తగా చెప్పిస్తే ఇవ్వనవడు, ఇచ్చేస్తావు. భర్తకు తెలిసిన రోజున తెలుస్తుంది, నష్టపోతావు. భార్య భర్తల మధ్యన గొడవ అవ్వడానికి కారణం ఏంటి? చెప్పకపోవడం వల్లే కదా. ఏమండి, పలానా వ్యక్తి ఒక 10,000 అడుగుతూ ఉన్నారండి నన్ను, కాబట్టి నాకు ఇవ్వాలన్న ఆలోచన అయితే ఉంది, మీకు చెప్పాలనుకుంటున్నాను, మీకు ఇమ్మంటే ఇద్దాం అనుకుంటున్నానంటే సరే ఇవ్వమ్మా, ఏమైందని చెప్పంటే ఇవ్వి. అంతేగాని ఆయన దగ్గర దాచేసి ఆయన కష్టం నువ్వు వాడేసుకుని ఎవరికి చెప్పకుండా అంతా అయిపోయిన తర్వాత ఎలాగైందంటే మరి ఇద్దరి మధ్యన భార్య భర్తల గొడవలు రాకపోతే వస్తాయి. భర్తకు తెలియకుండా ఏ పని చెయ్యకండి. నా అనుభవాలను బట్టి చెప్తున్నాను. ప్రసన్న గారు అనేక విషయాలు నష్టపోయిన వ్యక్తిగా, నేను చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. చాలా ఇబ్బంది పడతారు మీరు. భర్త ఏం చెప్పినా సరే అర్థం ఉంటుంది. భర్తకున్న జ్ఞానం భార్యకు ఉండదు. భర్త ఏ మాట అన్నా సరే గౌరవించండి. ఒకవేళ భర్త అన్నాడు, ఓగో ఆయనతో మాట్లాడడం మానే, నువ్వు అక్కడికి వెళ్ళడం మానే, ఆయన నాకు నచ్చలేదు అంటే మానే. ఏంటి అత మాటలు? అనుమానం పిచ్చోడా? అనుమానం పిచ్చోడు కదమ్మా, మగోడికే తెలుసు మగోడు బుద్ధి ఎలాంటిదో. మగోడికే తెలుసు మగోడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో. మాట్లాడొద్దు అని అన్నాడా మానే ఆ వ్యక్తితో. అటువాడిని చూడొద్దు అనడం మానే, ఎందుకంటే మగాడికి తెలుసు వాడు బుద్ధి ఎలాంటిదో. అనుమానం ఎక్కడికి వెళ్ళినాడు, ఎవరిని చూడన్నాడు. చూస్తావా? అక్కడికి ఇక్కడికి వెళ్ళి జాగ్రత్త చెప్తున్నాను. హవ్వ చేసిన తప్పు పొరపాటును కూడా చెయ్యొద్దు. భార్యలారా, నీ భర్తలకి లోబడి ఉండండి. భర్తకి తెలియకుండా చెప్పకుండా ఏది కూడా చెయ్యకండి. భర్త యొక్క అధికారం మీద లోబడి ఉండండి.
భర్త యొక్క ఆమోదం మీద మీరు బ్రతకగలవలసినటువంటి వ్యక్తులుగా ఉండండి. అంతేగాని భర్తలు చెప్పకుండా వెళ్తానో, భర్తలు చెప్పకుండా ఇస్తానో, భర్తలు చెప్పకుండా ఏదైనా చేసుకుంటానంటే చివరి చేసి నష్టపోయేది నీ ఒక్కదానివే కాదు, నీ కుటుంబానికి యజమానుడైన భర్త కూడా నష్టపోతాడు. ఏదైనా చెప్పండి, తిడతారు, కొడతారు, ఏదైనా చేస్తారు, చెప్పి చేయండి ఏదైనా సరే. అంతేగాని నేను జ్ఞానవంతురాల్ని, నేను జ్ఞానవంతుణ్ణి, నేను తెలివైన దాన్ని, నేను అంత బేగా మోసపోను, మా ఆయన గారికి ఎలా చెప్పాలో నాకు తెలుసులే, ఇలాంటి కబుర్లు చెప్పకండి. అంత సీన్ ఏమి లేదు. మగోడికి ఉన్నంత జ్ఞానం ఏ ఆడదానికే ఉండదు. నేను ఏది కూడా దాయను. ప్రసన్న గారు స్టార్టింగ్ డేస్లో, ఇప్పుడైతే చాలా మెచ్యూర్డ్ ఫీల్ అయ్యింది ఆవిడ. చాలా మెచ్యూర్డ్ ఫీల్, చిన్న పిల్ల కదా ఆవిడ, అంతగా ఇమ్మెచ్యూర్డ్గా ఉండేది ఆ పిల్ల. గౌరవిస్తుంటుంది. అమ్మో చెప్పారంటే జరిగింది, జాగ్రత్తగా ఉండాలి, అమ్మో వద్దులే అనేది ఉంటుంది. ప్రసన్న గారికి ఒకసారి బంధువుల్లో ఒక వ్యక్తి మెసేజ్ చేశారు ఫేస్బుక్లో. సొంతోళ్ళే అబ్బాయి పలానా వ్యక్తి అంటే బంధువులు, చాలా సంతోషం అమ్మా, చాటింగ్ చేయకే మానే, మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వకే మానే, మా చుట్టాలు మాకు మామే అవుతాడు, వద్దు. ఏంటి సొంత మామయ్య? 10 రోజుల తర్వాత తెలిసింది గోకడం మొదలెట్టాడంట. అబ్బాయి నువ్వు చెప్పింది రైటే, మగోడికే తెలుసు మగవాడి యొక్క ఆలోచన ఏది. దయదావాడి ఎంతమంది ఆవిడ సెడ్యూస్ చేశారు, మ్యానిపులేట్ చేశారు నాకు తెలుసు. ఎక్కడ డిగ్రేడ్ అవ్వదు. చెప్పావు, నువ్వేం చెప్పావో అదే జరిగింది. నేను నమ్మలేదు, కానీ ఆయన మాట్లాడుతున్న మెసేజ్, సొంత మామయ్య అయినా సరే మాట్లాడుతున్న మెసేజ్ కొంచెం తేడాగా ఉంది. కొంచెం బంధువర్గంలో దూర వ్యక్తులే, కూతురు సమానరాలే, మంచోడే కాదంటలేదు, వద్దు. గౌరవించే భారీగా ఉండండి. భర్త వద్దంటే మానేయండి. భర్త వద్దన్నా సరే చేసావా నష్టపోతావు, చాలామందిని కోల్పోతావు. నా భార్య కోల్పోయింది ఒక సమయంలో, వద్దు అన్న పని చేసి ఆప్తులను కోల్పోయింది, దగ్గర వాళ్ళని కోల్పోయింది. నేను సాక్ష్యం చెప్పాలనుకోలేదు, కానీ ఉండండి, ఇలా ఉండాలి, మాదిరిగా ఉండాలి. మేము నేర్చుకున్నాం, మేము అనుభవాల్లో ఎదిగిన వ్యక్తులుగా ఉన్నాం, చిన్న వయసులోనే చాలా చూసి వచ్చాం మేము. కాబట్టి మీకు చెప్తున్నాను, నేను చెప్పాలని లేదు. ఏమో చెప్పంటా వద్దంటావమ్మా పాప గారు, వద్దా? అందరూ రెడీగా ఉన్నారండి నాకు చెప్తేనే. ఇంట్లో విషయాలు చెప్పుకుంటారు ఏంటి, పిక్చర్ని ఏంటి, నేను ఏమన్నా నేను చెప్పను. నేను ఎందుకు చెప్పాలి? చెప్పవలసినవి చెప్తాను, చెప్పకుండా చెప్పను. అంటే పెద్ద విషయం, చాలా పెద్ద విషయం అది. చాలా పెద్ద నష్టం వస్తుంది మాకు ఫ్యామిలీకి. ఇద్దరి మధ్యన చాలా పెద్ద ప్రాబ్లం వద్దును. సమయం ఉన్నప్పుడు చెప్తాను, అనుకూలంగా లేదు సమయం. అది ఒక 20 నిమిషాల పైన పడదు. ఉంటామండి, ఒక గంట అయినా పర్లేదు, చెప్పండి ముందు. ఎలాంటి ఉంటారు? వద్దు అన్న పని చేసి నమ్మి ఒక వ్యక్తికి డబ్బులు వేసింది, ఆ వ్యక్తి స్విచ్ ఆఫ్ అయిపోయింది. చెప్పు నువ్వు నిజంగానే మోసపోయాను. ఆ కథ ఎప్పుడైనా చెప్తానులే. వద్దు అంటే డబ్బులు వేసింది, మళ్ళీ సెల్లో ఫోన్ స్విచ్ ఆన్ అవ్వలేదు. భర్త ఏదైనా చెప్తే లోబడండి. భర్త గారు ఏదన్నా విషయాన్ని బోధించారంటే దాన్ని గౌరవించండి. వద్దన్న పని అంటే వద్దంటే మానేయండి. అంతేగాని నాకు జ్ఞానం ఉందా, నాకు తెలివితేటలు ఉన్నాయంటే డబ్బులు నష్టపోతే పర్లేదు, జీవితంలో నష్టపోతారు చాలామంది. లేఖనాలు సెలవిస్తున్నాయి, హవ్వ నష్టపోవడానికి గల కారణాల్లో 3 కారణాలు. మొట్టమొదటిగా చెప్పండి, భర్తని వదిలి వెళ్ళిన భార్య మోసపోయింది. రెండవదిగా చెప్పండి, ఆకర్షణకి పడిపోయింది. మూడవదిగా పొగడ్తలకి దిగజారిపోయింది. ఈ 3 తప్పుల వల్ల హవ్వ కుటుంబం, హవ్వ భర్త కూడా ఏమైపోయారు? నాశనం అయిపోయారు. హవ్వలో ఇంకేం మంచి లేదు ఏంటి అని అంటున్నాం. హవ్వంత మంచి భార్య బైబిల్లో ఎవరు ఉండరు.
అవ్వంత మంచి భార్య బైబిల్లో ఎవరు అనరు. నేను ఎంత చదివిన వ్యక్తికి చెప్తున్నానో, ఆవిడలో ఉన్నంత మంచితనం నేను ఏ స్త్రీలోని కూడా బైబిల్లో చూడలేదు. ఇది ఇప్పుడు చెప్పను, అవకాశం ఉన్నప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పను. అంత మంచివాడు ఆవిడ, అంత అద్భుతమైన క్యారెక్టర్ ఆవిడ, అద్భుతమైన మనస్తత్వం. ఏ ఫిమేల్ అంటే, ఏ స్త్రీ అంటే అంత అద్భుతమైన స్త్రీ ఆవిడ. చెడే ఉంది అవ్వ, చెడే చేసింది, తప్పే చేసింది, పాపం చేసినట్టు కాదు. అవ్వలో ఉన్న మంచితనం ఒకటి ఉంది. ఆ మంచితనం అనేది కానీ ప్రతి స్త్రీలోని ప్రతి కుటుంబీకుల్లో ఉన్న ఆడవాళ్ళలో ఉంటాయి. అద్భుతంగా ఉంటాయి జీవితం. నేను ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు, కానీ ఇప్పుడు ఆవిడలో ఉన్న గుణపాఠాలు లోట్లు చూసాం. ఆవిడలో ఉన్న మంచి దేవుడు ఎప్పుడన్నా అవకాశం ఇస్తే సంతోష్ మ్యారేజ్కి చెప్తే నా ప్రయత్నం చేస్తాను. చాలా అద్భుతమైన క్వాలిఫికేషన్ ఉంటుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు.